సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. కెమెరా ఒక్కసారి ఆయన వైపు జూమ్ చేయండి. నల్లమల టైగర్ గంగుల ప్రతాప్ రెడ్డి అబ్బో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయిన అమ్మమ్మమ్మ ఆయన నా ఈయన ఏంటి ఫ్యాక్షనిస్ట్ ఏంటి? రాయలసీమను ఒక భూతం మాదిరి చూపించే పరిస్థితి. ఒకప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటే ప్రధాని పివి నరసింహారావు గారితో కూడా గంటల వ్యవధిలోనే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి ఇలా వచ్చేవారు అనమాట. ఈరోజు ఎందుకు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు? నాకున్న అర్హతకి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ 6 జిల్లాలకు సంబంధించి సమస్యలన్నీ ఒకటే. ప్రత్యేక తెలంగాణ కోసము కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి తెచ్చుకునే వరకు ఒక ఉద్యమం ఎలా చేశారో మీకు తెలుసు. కానీ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ కదా. ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించేంత వరకు ఎవరైనా ఒక్కరు చేశారా? నల్లమల పులి కాస్త పేపర్ పులి అయిపోయిందనేది మన ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తున్న మాట. ఇప్పుడు నేను పోరాడుతున్నదే అది. నా వంతుగా ఒంటరిగా పోరాడుతున్నా. పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏదో ఒక హౌస్లోకి వస్తే అప్పుడు అథెంటిక్గా మా పోరాటం మీకు కనపడుతుంది. నేను ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా, ప్రతిసారి అక్టోబర్కి రాస్తున్నా, మార్చికి రాస్తున్నా, ఫెయిల్ అవుతూనే ఉన్నాను అనేది కాదు సార్. నువ్వు ఎంత రాశావు? ఇప్పుడు మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడవచ్చు అనేది మీకు ఒక పేరుంది. అసలు మీరు ఇంతకు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ అవకాశం ఇస్తే కూడా పోటీ చేస్తాం. లేకపోతే ఇండిపెండెంట్గా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇండిపెండెంట్ వచ్చేసరికి నేను ఒక అసెంబ్లీకి వెళ్తాను. ఏ అసెంబ్లీ? అది ఆళ్లగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి ఓడిపోతే మీ గౌరవం ఏమవుతుంది? వ్యవసాయం చేస్తుంటాం. పండకపోయినా మళ్ళా కాడి కడతాడు, మళ్ళా ఇత్తనం వేస్తాడు. అది నిరంతర పోరాటం. మీ యొక్క స్నేహితుడి కుమార్తె షర్మిలా గారి నాయకత్వంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారా? ఇప్పుడు ఏ వర్సెస్ బి పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు సిడి ఇంకా యాక్టివ్ కాలా. రాయలసీమ వాసి ఏమిటి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? మా 6 జిల్లాలు కలిపి మాకు రాష్ట్రం ఇవ్వమని కూడా నేను కోరడం జరిగింది. ఆ రోజు హైకమాండ్ను కూడా ఒప్పించడం కూడా జరిగింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత మీరు చూడబోయేటువంటిది వేరే రూపం కనపడుతుంది. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. కెమెరా ఒక్కసారి ఆయన వైపు జూమ్ చేయండి. అందరూ ఆయన చూస్తారు తీక్షణంగా. ఎందుకంటే ఆయనను చూసిన తర్వాత ఆయన తెలియని వారు ఎవరు ఉండరంట. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఆయన చాలా సుపరిచితులు. ఆయనను చూస్తే అందరికీ గుర్తుకొస్తుంది. ఆయనే మన నల్లమల టైగర్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన అందరూ కూడా ముద్దుగా నల్లమల టైగర్గా పిలుచుకునే గంగుల ప్రతాప్ రెడ్డి గారు. ఆయన అడిగి మనము ఆయన రాజకీయ నేపథ్యం గురించి, ప్రస్తుతం ఆయన నడవబోతున్న రాజకీయ మార్గం గురించి కూడా ఆయనతో తెలుసుకుంటాం. నమస్తే గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. నల్లమల పులి ఆ మీసంలోనే కనిపిస్తుంది. ఆ రోషము, రాయలసీమ పౌరుషము అంతా కూడా దాంట్లోనే కనిపిస్తుంది. అంటే 7 పదులు దాటిపోయాయి కదా మీకు. అసలు ఆ టీవీ, ముఖ వర్చస్సు అదంతా కూడా ఇంచు కూడా తగ్గలేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారని? అసలు కూల్గా ఉంటాను. ఎప్పుడు తీసుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటాను. ఎటువంటి విషయంలో కూడా నేను తొందరగా పట్టరుగాను. ఓకే, సహజంగానే అది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఒక మా ఫాదర్ అట్లే ఉండేవాడు, నేను అట్లే ఉండేవాడిని. స్టార్టింగ్లో ఇది అడుగుతున్నాను అనుకోకండి, తప్పుగా అడగాలని అడుగుతాను. ఒక పాయింట్ మాకు తెలిసి మా చిన్న నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి అంటేనే నేను కూడా మిమ్మల్ని చూడనంత వరకు కూడా అబ్బో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయిన అమ్మమ్మమ్మ ఆయన నా అమ్మో అనేవాళ్ళంట. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఈయన ఏంటి ఫ్యాక్షనిస్ట్ ఏంటి, ఇంత చక్కగా ఉన్నాడు అసలు, కలరు ఆయన ఏ అసలుకి అంత పర్సనాలిటీ ఉండి అనేది వచ్చింది. ఏంటి అసలుకి దానికి దీనికి అసలు సంబంధం లేకుండా ఉన్నారు మీరు? ఇది సహజంగా దూరం నుంచి చూసే వాళ్ళకి అట్లే అనిపిస్తుండొచ్చు. నెంబర్ 1. 2 వచ్చి మనం ఉన్న ప్రాంతం బట్టి రాయలసీమ రంగానే ఒక కలర్ ఇచ్చేసినారు. అది దురదృష్టం ఏంటంటే అది సినిమా వాళ్ళు కావచ్చు, గోవర్ కావచ్చు,
రాజకీయంగా ఒక రాయలసీమను ఒక భూతం మాదిరి చూపించే పరిస్థితి అది వచ్చింది. కాబట్టి దాంట్లో ఏమైందంటే కొంతమంది పేర్లు మా పేర్లు వినగానే అట్లా చూపిస్తూ ఉంటారు. సహజంగా చూస్తే ఎవరైనా కూడా కూల్గానే ఉంటారు, తొందరపాటు ఎక్కడ ఉండదు, అనవసరమైనటువంటి విషయాలు జోలికి పోరు. సరే వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద కఠినంగా ఉంటారు. ఏదన్నా మనం తీసుకునే స్టాండ్ ఏదైతే ఉందో, ఒక విషయం తీసుకున్నామంటే ఆ విషయంలో పట్టుదలగా పనిచేస్తారు. ఆ పట్టుదల పనిచేసినప్పుడు గట్టిగా అడిగినప్పుడు అది ఈ కోణంలో చూస్తే ఏమైతే ముందే ఒక అభిప్రాయంతో మనిషిని చూస్తే ఆ అభిప్రాయంతో తగ్గట్టే ఉన్నాడు అన్నట్టు చూస్తారు తప్పిస్తే సహజంగా అందరూ మంచివాళ్ళే. మీరు మా తండ్రి సమానులు, 7 పదుల వయసు దాన్ని మేము అడగకూడదు కానీ అడుగుతున్నాను. కానీ నా క్యూరియాసిటీ కోసం 7 పదుల వయసు దాటిన ఆ మీసం తిప్పరా మీసం అన్నట్టుగా ఆ మీసం ఇలా తిప్పే ఉంటారు. అసలుకి ఏంటి అసలుకి అలా ఉండాలా రాయలసీమ? అదేం కాదు, ఇది మీసం అన్నది ఒకవేళ అందరూ పెట్టాలన్నా పెట్టగలిగేది ఉండదు. మీసం అంటే ప్రతివాడు పెట్టొచ్చు కదా, కానీ అందరికీ అది అప్పదు. సూట్ కావాలా, అది కొంతమంది సూట్ అవుతుంది. నాకు సూట్ అయింది. నేను ముందు నుంచి కూడా నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా నేను మీసం మెయింటైన్ చేసేవాడిని, అట్లే మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఒక ఐడెంటిటీ మీసంతో. ఇకపోతే మనం రాజకీయాల్లోకి వస్తున్నాము. ఒకప్పుడు గంగుల ప్రతాపరెడ్డి గారు అనుకుంటే ప్రధాని పివి నరసింహారావు గారితో కూడా గంటల వ్యవధిలోనే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి ఇలా వచ్చేవారు అనమాట. అంత కీలకంగా ఉన్న గంగుల ప్రతాపరెడ్డి గారు ఈరోజు ఎందుకు రాజకీయంగా చాలా సైలెంట్ అయిపోయారు, రాజకీయాలకే దూరం అయిపోయారు అన్న విధంగా ఉన్నారు? ఏంటి అసలు? నేను రాజకీయాలకి ఎక్కడ దూరం కాలేదు. మామూలు నేను ఇందాక అన్నాను కదా, చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దూరం కావడం అంటే ఒకే స్పీడు ఒకే ఇది పరుగు ఉండదు రాజకీయంలో. ఒడిదుడుకులు వచ్చినాయి. రాజకీయంగా చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. ఇది రాష్ట్రంలో విభజన అయిన తర్వాత ముఖ్యంగా మేము కాంగ్రెస్లో ఉండినాం కాబట్టి కాంగ్రెస్ రాజకీయాలు కాంగ్రెస్ పోయింది కాబట్టి ఒక విధంగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న భిన్నమైపోయినారు. ఒక విధంగా ఎవరు కూడా కాంగ్రెస్లో సీనియర్స్ అందరు కూడా కొంతమంది సైలెంట్ అయిపోయినారు, ఇంకా రాజకీయం వద్దనుకున్నట్టు ఉండిపోయినారు. తప్పిస్తే నేను యాక్టివ్గానే ఉన్నాను. నేను చాలా యాక్టివ్. ప్రతాప్ రెడ్డి గారు బేసిక్గా కాంగ్రెస్ వాది, ఆ తర్వాత ఎందుకో టీడీపీ వైపు పయనించారు. అలా టీడీపీ తర్వాత బీజేపీలో కొంత ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ అలా తిరిగేసి ఇప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారంటే అందరికీ కూడా ఆశ్చర్యం. అసలు క్వశ్చన్ మార్క్ ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. అసలు మీరు ఇంతకీ ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విచ్ఛిన్నమైపోయిందో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా మళ్ళీ మనం ఉండాలి, నిలదొక్కోవాలి, ప్రజలకు సేవ చేసే విషయంలో మనం ఇంకా యాక్టివ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి ఆశ్రయించాల్సిన అవసరం పరిస్థితి వచ్చేసింది. మీరు చూడని అధికారం కాదు, మీరు చెయ్యని రాజకీయము కాదు, కానీ ఇప్పుడు 75 ఏళ్ల వయసు దగ్గరకు వచ్చినా కూడా హ్యాపీగా జీవించాల్సిన, ఇప్పుడు చాలా కూల్గా ఉంటా, ప్లజెంట్గా ఉంటా, అందుకే యాక్టివ్గా ఉన్నానన్నారు కదా. ఈ వయసులో చాలా హ్యాపీగా ఉండకుండా ఎందుకు మళ్ళీ ఈ రాజకీయ రంగంలోకి రావాలనుకుంటారు? హ్యాపీగా లేనని ఎట్లా అనుకుంటారు? రాజకీయం మాట్లాడితేనో రాజకీయం చేస్తేనో హ్యాపీగా లేరని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే బై వర్చ్యూ ఐఎమ్ ఏ పాలిటీషియన్. నాకు వేరే వ్యాపకం లేదు. ఇంకొక వ్యాపకం ఉంటే అనుకోవచ్చు, నేను మాట్లాడితే రాజకీయము, నేను చేస్తే రాజకీయము, ఏదో ప్రజాసేవకు సంబంధించినటువంటివి చేస్తుంటాం. కాబట్టి మేము ఊరుకుండే పరిస్థితి లేదు. చివరి శ్వాస వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి రాజకీయాలు ఒక పదవి కోసమో ఇంకోటో అనే కాదు. ఇక్కడ పదవి అనేది పక్కన పెడితే ఇటీవల మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూశాను నేను ఏదైనా ఒక పార్టీ నాకు అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర బరిలోకి దిగుతాననేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరే ఎందుకు, మీ కుమారులు ఉన్నారు వారసులుగా, వాళ్ళని బరిలోకి దింపి మీరు తెనవెనక ఉండి వాళ్ళకి రాజకీయంగా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈ వయసులో కూడా అధికార వాంఛతో రగిలిపోతున్నారనిపిస్తుంది? నేను చెప్పే మాట మీకు, రాజకీయం అన్నది ఎవరికి వాళ్ళది. అది
కుటుంబంగా నా కొడుకు ఇస్తాను, నా గోగరికి ఇస్తాం అనేది కాదు ఇది. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే. ఎవరైనా కూడా స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండి రాజకీయం చేసే వాళ్ళకి ఇది అబ్బుతుంది. లేకుంటే ప్రతి వాళ్ళు మనం ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు అన్నది కాదు. ఎందుకంటే ప్రజలు ఇవ్వాలి, ఓకే. అవకాశం ప్రజలు ఇవ్వాలి. ఈడ నేను తపన పడుతున్నాను, రగిలిపోతున్నానని మీరు అంటున్నారు, కానీ ఈడ రగిలేదేం లేదు, తపన పడేది లేదు. ఎందుకంటే అట్లా నేను పదవి కోసమే అని అనుకుంటే నా పదవులు ఎన్నో భరించి ఉండేవి నాకు. నేను ఏ రోజు పదవికి ఇది కాలేదు. ఆ రోజుల్లో కూడా నేను త్యాగం చేసి ఇచ్చినాను సీటు. తర్వాత మరి త్యాగ ఫలితంగా నాకు ఏదైనా వచ్చి ఉండాలి కదా, ఏమీ తీసుకోలేదు కదా మరి. కాబట్టి రాజ్యసభ ఇవ్వడం అన్నది త్యాగం ఫలితం అనేది కాదు. ఒక మంత్రి అయి ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. నాకున్న అర్హతకి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సునాయాసంగా అయి ఉండొచ్చు నాకు. ముఖ్యమంత్రి కూడా. ఎస్. ఓకే. ఎలా అసలు ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారే? రాజశేఖర్ నేను ఒకసారి వచ్చిన వాళ్ళం. ఓకే. రాజశేఖర్ నేను ఇద్దరము ఒకే మూసలో నడిచినటువంటి వాళ్ళు. పిసిసి అధ్యక్షుడిగా చేశారు మీరు. ఎప్పుడు చేయడం అంటే నేను అనేది, నేను వెనక ఉండినాను, ఆయనతో పాటు ఉండినాను. ఇప్పుడు మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. టీంలో ఒకరికి అవకాశం వస్తుంది ఎప్పుడు కూడా. ఒకరు వచ్చినప్పుడు రాజశేఖర్కి అవకాశం మేము ఇస్తూ వచ్చాం. మేము రాజశేఖర్ని ముందు పెట్టుకుంటూ వచ్చాం. కాబట్టి ఇది ఇట్స్ ఎ టీం వర్క్. కాబట్టి ఇతరులు అనర్హులు అని మీరు అనుకోక్కర్లేదు. ఆడున్న 4-5 అర్హులే ఆ రోజున్న వాళ్ళు. వాళ్ళలో ఒకరికి అవకాశం వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒకరికే కదా నంబర్ 1 పొజిషన్ వస్తుంది. మిగతా వాళ్ళకి మంత్రులు ఇంకోటి అవకాశాలు దొరుకుతుంటాయి. కానీ ఒక పదవి ఉంటేనే అవకాశం అని కాదు కదా. రాజకీయంలో యాక్టివ్గా ఉండడానికి పదవి ఉంటేనే కాదు, పదవి ఉన్నా లేకపోయినా రాజకీయం చేయొచ్చు. కానీ ఏమైందంటే పొజిషన్ అనేది ఉంటే ఏమైందంటే నీకు మనం అనుకున్నటువంటి సాధించడానికి, సపోజు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం, గ్రేటర్ రాయలసీమ అని చెప్పి నేను 6 జిల్లాలతో కూడుకున్న దాన్ని నేను 6 జిల్లాలుగా ఉద్యమాన్ని అయితే మీరు నేను తీసుకొస్తుంటాను. ఎందుకంటే ఈ 6 జిల్లాలకు సంబంధించి సమస్యలన్నీ ఒకటే. రీజనల్గా ఈ ప్రాంతానికి సంబంధించి ఒకే నీటి ఆధారంగా ఉన్నటువంటివి అన్ని పెన్నా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతము. కృష్ణ నీళ్ళు వస్తేనే బతుకుతాయి. వెనుకబాటుతనంలో కూడా అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. వర్షాభావం ఉన్నటువంటి ప్రాంతం. ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఈ 6 జిల్లాల మధ్యలో ఎక్కువ ఉంటుంది. మామూలుగా సంప్రదాయాలు కానీ అన్నీ కూడా ఒకే విధంగా నడుస్తారు. కాబట్టి ఈ 6 జిల్లాలకు సంబంధించి సమస్యల మీద మేము పోరాటం చేస్తూ వచ్చాం. ఎప్పుడు అంత స్థాయిలో మీరు ఉద్యమం చేసింది లేదు కదా? లేకుండా మీరు పుట్టి ఉండరేమో నాకు తెలిసి. ఎందుకంటే మేము రాయలసీమ ఉద్యమం చేయకపోతే ఈరోజు ఏ రిజర్వాయర్ ఏ కాలువ వచ్చి ఉండేది? ఏ కాలువ వచ్చిందంటే ఏ కాలువ కూడా ఇంతవరకు సాకారం కాలేదు. అట్లా కాదు, అన్ని సాకారమైనాయి. సిద్ధేశ్వరం అలుగే సాకారం కాలేదు. సిద్ధేశ్వరం ఒకటి వదిలేస్తే తెలుగంగా, ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, హంద్రీనీవా, కేసీ కెనాల్ మోడర్నైజేషను, ఇవన్నీ కూడా మేము సాధించినటువంటివి. మా ఉద్యమం వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి. అంతకుముందు లేవు. హంద్రీనీవా వల్ల రాయలసీమకి ఏమన్నా వణుగురుతుందా? ఎందుకు లేదు? కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి ఒట్టిపోయి ఉంది. మీరు చూడండి, వెళ్దాం కావాలంటే. ఈరోజు అనంతపూర్ జిల్లా కరువు లేని సీమలాగా ఈరోజు ఉంది అంటే హంద్రీనీవా వల్ల. రాయలసీమ వాస ఏమిటి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అంటే నేను కరువు జిల్లాగా ఉంది. వినండి, ఇవన్నీ కరువు ప్రాంతాలు. ఓకే. ఈరోజు కరువుకు దూరం చేసేదానికి మా ప్రయత్నం. తెలుగంగ వల్ల మన కొనుగోరింది ఏంటి? తెలుగంగ వల్ల వనగొరకపోతే ఎట్లా? ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1,20,000 ఎకరాలు పారుతుంది. ఇప్పటికీ శ్రీశైలము డ్యామ్ అనేది ఉన్నది సీమ గడ్డపైనే ఉంది. అందులో మనకున్న వాటా ఎంత? మనకు నికర జలాల్లో వాటానా, మిగులు జలాల్లో వాటానా? ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. ఎందుకంటే మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఉత్త ప్రశ్నలే మిగిలిపోతాయి. మీకు చెప్పండి, సమాధానం కూడా మీరు ఓపెన్గా వింటే చెప్పగలుగుతాం. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి ఈ యొక్క నదాల నుంచి వచ్చేటువంటి కేవలం కృష్ణానది నుంచి వచ్చి పెన్నా నది వరకు పారగలిగితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుందన్నటువంటి ఒక సిద్ధాంతంతో మేము పోరాడుతూ వచ్చాం. ఆ పోరాటంలో భాగంగానే ముందు కాలువలన్నీ కూడా సాధ్యం చేసుకోగలిగాం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే ఇవన్నీ కూడా వస్తాయి.
అయితే ఈరోజు నీటి వాటా తేల్చమని ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు అది మిగిలిపోయింది కాబట్టి నేను పోరాటంలో ఉంటున్నాను. ఈరోజు నేను ముందుకు రావాలనుకుంటున్నది కూడా అది సాధించాలనే. ఎందుకంటే నీటి వాటా సంపూర్ణంగా సాధించి రాష్ట్రంలో ఈ ప్రాంతం కూడా ఒక భాగము, ఖచ్చితంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా నిలదీస్తున్నాను. అంతకుముందు ఎందుకంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచే తీసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు జనరల్గా స్టేట్లో మనం డిమాండ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ విడిపోయిన తర్వాత 811 టీఎంసీలు ఉన్న కృష్ణానది నీటిలో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి కేటాయింపు జరిగింది. సరే, అది కేటాయింపులో వీళ్ళు మాకు తక్కువైనాయి, తెలంగాణ వాళ్ళు 299 మాకు ఇచ్చారు అని వీళ్ళు అంటారు. సరే, అది ఎక్కువ తక్కువలు మళ్ళీ దానికి ఏదో ట్రిబ్యునల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఈరోజు వరకు మాత్రం 512 టీఎంసీలు వచ్చిన మాట వాస్తవం. 512 టీఎంసీలలో మా వాటా ఎంత అని నేను ప్రతి నిమిషం అడుగుతున్నాను. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ప్రతిరోజు ప్రశ్నించేది నేను అదే. ఆ నీళ్లు తేల్చమని అడుగుతున్నాను. దీనికి తోడు మాకు సిద్ధేశ్వరం ఒక ఆనకట్టు కడితే ఈ నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాలు, హంద్రీనీవా, గాలేరు నగరి అండ్ వెలుగొండ ఇవన్నీ బ్రతకాలి అంటే శ్రీశైలం సంపూర్ణంగా ఈ 6 జిల్లాలకు వదిలిపెట్టాలి. దాంట్లో సిద్ధేశ్వరం కడితే ఇవన్నీ కూడా బ్రతికిపోతాయని చెప్పాను. ఎందుకంటే రిజర్వాయర్ లేదు మాకు. ఇన్ని కాలువలు ఉన్నాయి కానీ మేజర్ రిజర్వాయర్ లేదు. కాబట్టి మేజర్ రిజర్వాయర్గా అంతర్భాగంగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లోనే అంతర్భాగంగా ఈ యొక్క సిద్ధేశ్వరం కట్టి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఎక్కువ రోజులు వస్తాయి. మామూలుగా ఇప్పుడు తొందరలో నీళ్లు ఆడకి శ్రీశైలం అక్కడెక్కడో ఉంటుంది, అక్కడ నీళ్లు వదిలిపెడితే సాగర్కి వెళ్ళిపోతాయి. ఈ లోపల మాకు కొద్ది ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక నెల రోజులన్నా కనీసం అదనంగా ఇప్పుడు ఉండబోయే నీళ్ళు, ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది, తొందరలో వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా కొద్ది రోజులు ఎక్కువ మాకు నిలబెట్టగలిగితే ఇక్కడ ఈ ప్రాంతం అంతా బ్రతికిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కరువుకు సీమకంతా కూడా నీళ్ళు వస్తాయని. ఎందుకంటే ఇప్పుడు హంద్రీనీవాల నీళ్లు పారాలి అంటే ఈ సిద్ధేశ్వరం దగ్గర నీళ్లు ఎక్కువ ఉంటే మాకు తొందరలో వస్తాయి. పోతిరెడ్డిపాడుకు రావాలి అంటే ఇక్కడ సిద్ధేశ్వరం కట్టాలి అని ఒక నినాదంతో మేము పోరాడతాం. ఇవన్నీ పోరాడాలంటే ఇన్సైడర్గా నేను చేయగలుగుతాను, అవుట్ సైడర్గా పోరాడుతున్నాను. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ మూమెంట్గా నాకు ఎవరు ఏ పార్టీతో నిమిత్తం లేకుండా మూవ్మెంట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ సాధించాలంటే పొజిషన్లోకి రావాలి. ఎందుకంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు అడిగితే మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఎవరు అడిగినా కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీళ్ళ విషయం మాట్లాడతలేరు. దురదృష్టం. సార్ ఓకే సార్, మనం మాట్లాడుకుంటే మనము ఉద్యమము సాధన అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు గారి గురించి మనం కీర్తిస్తాము. అవన్నీ పక్కన ఇటీవలే మన ఎదురుగా రాష్ట్ర విభజన, ఉమ్మడి రాష్ట్ర విభజన కోసం అంటే ప్రత్యేక తెలంగాణ కోసము కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి తెచ్చుకునే వరకు ఒక ఉద్యమం ఎలా చేశారో మీకు తెలుసు. కానీ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ కదా, ప్రతి ఒక్కరికి పౌరుషాల గడ్డ. కానీ మేము అది చేశాం ఇది చేశామంటారు. కేవలం ప్రెస్ మీట్లు ఏదో నామకే వస్తే ఉద్యమాలు తప్పితే ఆ తరహా ఉద్యమాలు అంటే ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించేంత వరకు ఎవరైనా ఒక్కరు చేశారా? మేము చేశామనే ఇప్పటి వరకు చెప్పినాను. ఎందుకంటే మేము చేయబట్టే నీళ్ళు వచ్చినాయి. సపరేషన్ కొరకు మేము అడగలేదు. ఇది ఆ రోజు ప్రాజెక్టుల సాధన కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు, రాయలసీమ అభివృద్ధి కొరకు మేము పోరాటం చేశాం, సాధించాము. నేను గర్వంగా చెప్పగలుగుతాను. అభివృద్ధి మనం పక్కన పెడతాం సార్. శ్రీశైలం రిజర్వాయర్లోనే మన కేటాయింపులు, నికర జలాల్లో మనకు రావాల్సిన కేటాయింపుల గురించి ఈ రోజు వరకు మనం సాధించింది. ఈ రోజు మేము పోరాడుతున్నదే అది. ఇప్పుడు నేను పోరాడుతున్నదే అది. నా వంతుగా నేను పోరాడుతున్నా, ఒంటరిగా పోరాడుతున్నా. అయితే హౌస్లోకి వస్తే అంటే పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏదో ఒక హౌస్లోకి వస్తే అప్పుడు అథెంటిక్గా మా పోరాటం మీకు కనపడుతుంది. నేను ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా, ప్రతిసారి అక్టోబర్కి రాస్తున్నా, మార్చికి రాస్తున్నా, ఫెయిల్ అవుతూనే ఉన్నాను అనేది కాదు సార్. నువ్వు ఎంత రాశావు అన్నదే ఇక్కడ రిజల్ట్ కావాలి. ఇప్పుడు తీసుకొచ్చారా? మేము రిజల్ట్ కొరకే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు పోరాటం ఒక ఎత్తు, ఎందుకంటే 14 వరకు ఒక ఎత్తు, 14 వరకు ఒక రాష్ట్రం ఇది. ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం, విడిపోయిన ఈ ముక్క భాగానికి
న్యాయం చేయాలన్నదే ఇప్పుడున్న తపన. ఈ న్యాయం జరిగే వరకు మా పోరాటం జరుగుతుంది. నేను పోరాడుతున్నాను. ఇక ఎవరెవరు కలిసి వస్తారనేది చూస్తారు. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిన తర్వాత మీరు చూడబోయేటువంటిది వేరే రూపం కనపడుతుంది. మీరు కావచ్చు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు. ఆయన కూడా రాయలసీమ అంతా తిరిగారు, ఏమీ సాధించలేమని తెలిసి ఆయన కూడా ఇప్పుడు ఏదో ఒక పార్టీలో అకామిడేట్ అయ్యారు. మీరు కూడా ఉద్యమం చేశారు, కానీ అది సాకారం చెందేంత వరకు, కళ సాకారం అయ్యేంత వరకు కాకోకుండా మధ్యలో కాడి వదిలేస్తున్నారు కదా. కాడి ఎప్పుడు వదలలేదు. మీరు గమనించకుంటే మీ దృష్టికి రానిదంతా ఏమీ జరగలేదని అనుకుంటే మనం చెప్పగలిగేది ఏం లేదు. కానీ ఈరోజు వాయిస్ ఇస్తున్నదే నేను. వాయిస్ అనేది ఒకటి ఎందుకంటే మాధ్యమాల ద్వారానే ఇది ప్రజలకు తెలియపడు. ప్రజలకు తెలిసిన తర్వాతనే ప్రజలలో కూడా చైతన్యం తీసుకురాగలుగుతున్నాం. తర్వాత ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్ళాలంటే మాధ్యమాల ద్వారా రావాలి. మాకు మాధ్యమాల సమస్య ఉంది ఇక్కడ. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి ఒక పాత్రికేయుడు కూడా ఒక పత్రిక కూడా మాకు సపోర్ట్లో లేదు. ఎందుకంటే అన్నీ కూడా వచ్చి కోస్తాంధ్రాకు సంబంధించిన పత్రికలు, లేదంటే హైదరాబాద్ బేస్డ్ పత్రికలు ఉన్నాయి, లేకుంటే మీడియా కూడా, విజువల్ మీడియా కూడా లేదు. పోయి అంటే యూట్యూబ్ మీ బోటి వాళ్ళు ఏదైనా చూపించగలిగితే మా ఘోష మీ ద్వారా వినిపించాలనే మా తాపత్రయం. ఖచ్చితంగా సార్, మీరు వాస్తవం చెప్తున్నారు. అది అంటున్నాడు. ఒకప్పుడు గంగుల ప్రతాపరెడ్డి గారు అంటే నల్లమల పులి, నల్లమల టైగర్ అనేవాళ్ళు. ఆ టైగర్ కాస్త ఇటీవల ప్రెస్ మీట్లకు, పేపర్లకు, మీడియాకే పరిమితం అయిపోయింది. నల్లమల పులి కాస్త పేపర్ పులి అయిపోయిందనేది మన ప్రాంతంలో, అంటే రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తున్న మాట. దానికి మీరేమంటారు చెప్పండి. అది మీరు పులి అన్నా ఇంకొకటి అన్నా మీరు పెట్టుకున్న. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక విషయం, నన్ను పులి అనొద్దంటాను ముందు. ఎందుకంటే నేను మనిషిని. నన్ను ఒక మృగంతో, అంటే టైగర్ అంటే ఒక బ్రాండ్ కింద తిమ్మారెడ్డి గారు అప్పుడు నల్లమల ఫారెస్ట్ పులుల్నే వేటాడిన వ్యక్తి కదా. కరెక్టే, బ్రాండ్గా ఓకే. కానీ అదే పులి అనిపించుకోవాలంటే చూడు ఎప్పుడు గంభీరంగా ఏదో గాండ్రిస్తూ ఉండడం కాదు కదా. ప్రజల సమస్యల గురించి మేము ఎప్పుడు పోరాడుతున్నామని నేను సంపూర్ణంగా ఏ రోజు కూడా విశ్రమించింది లేదు, విశ్రమించబోయేది కూడా లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు చూడబోతారు. ఎందుకంటే ఈ ఎన్నికల కొరకు కొంత గ్యాప్ వచ్చింది, లేకపోతే గ్రేటర్ రాయలసీమ మూవ్మెంట్ చాలా వరకు తీసుకురాగలిగాం. ఎందుకంటే ఒక అవగాహన తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలా, రాయలసీమ ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు ఒక తేడా ఉంది. పోరాటాల విషయంలో, ఇంకోటి విషయంలో కానీ మీరు అన్నట్టు రాయలసీమ వాళ్ళు పౌరుషవంతులు, ఇంత యుద్ధం చేయాల్సి ఆ మూమెంట్కు చేస్తారు. కానీ ఇతరత్ర ఒక మూమెంట్లో పోవడానికి ఇక్కడ కొన్ని సహజమైనటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. ఏమంటే ఇక్కడ పూర్వం నుంచి కూడా ఒక పాలెగళ్ళ రాజ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొకటి విధంగా అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి జనం కూడా ఒక నాయకునికి అనుసరించి ఉంటారు. అట్లా పలు నాయకులు ఎవరికి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు రాజకీయం చేస్తుంటారు, లేకపోతే ప్రజాసేవ చేస్తుంటారు, వాళ్ళ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు ఏదో పోరాడుతుంటారు. అయితే ఇతరంగా తీసుకుంటే తెలంగాణలో మూమెంట్ వచ్చింది. తెలంగాణ గురించి మీరు ఇందాక చెప్పారు. తెలంగాణ వచ్చి నలిగిపోయినటువంటి ప్రాంతం, ఎన్నో ఉద్యమాలు చూసింది, రజాకార మూమెంట్ చూసింది, తర్వాత ఈ యొక్క తెలంగాణ మూమెంట్ చూసింది, నక్సల్ మూమెంట్ చూసింది. ఇన్ని మూమెంట్స్కు ఇక్కడ ప్రజలు నలిగి ఉన్నారు కాబట్టి అవేర్నెస్ జాస్తి. ఇక్కడ ఏ విషయం ఎత్తినా కూడా ప్రజలు గమనింపు ఇక్కడ ఎక్కువ, ప్రజలే గమనిస్తారు. ఇక్కడ నాయకుల ప్రభావం తక్కువ. ఇక్కడ తెలంగాణలో మీకు నాయకుల ప్రభావం తక్కువ. కేసీఆర్ ఒక అవకాశం ఎప్పుడొచ్చాడు? కేసీఆర్ వచ్చిందే 2000 సంవత్సరంలో టేకప్ చేశారు. అంతకుముందు చెన్నారెడ్డి గారు 69లో పెద్ద ఉద్యమం చేశారు. మరి ఆ రోజుల్లో కూడా ఉద్యమం, తెలంగాణ మూమెంట్ సాగింది. అప్పటి నుంచి ఈ ఉద్యమం ఉంటూనే వచ్చింది. కేసీఆర్ మధ్యలో వచ్చాడు, తీసుకున్నాడు, అవకాశం దొరికింది. ఈ లోపల పరిపక్వత కూడా వచ్చింది. ప్రజలందరూ కూడా కోరారు, ఇతర పార్టీలన్నీ కూడా చెప్పినాయి. అదే కోస్తాంధ్ర తీసుకుంటే అక్కడ కూడా అవేర్నెస్ జాస్తి. ఈరోజు చూడండి, ఒక క్యాపిటల్ అది మారుస్తూరు అమరావతి అన్నప్పుడు 470 రోజులు ఎన్నో రోజులు అయినట్టుంది దాదాపు. వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉంటారు. అది మీరు రాయలసీమలో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు.
వాళ్ళ నాయకుడిని బట్టి వాళ్ళ నాయకునికి వెళ్ళి చూస్తూ పోతుంటారు. ఆ నాయకుడు చెప్పినప్పుడు వస్తారు. అట్లా రాయలసీమ ఉద్యమం, గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తీసుకొచ్చే దాంట్లో కూడా ఆ బిల్డ్ చేసే దాంట్లో మేము ఆ పద్ధతిని అనుసరించే మేము పోతున్నాం. ఎందుకంటే నాయకులను అప్రోచ్ అవుతున్నాం. ప్రజలకు ఇది మీ మాధ్యమాల ద్వారా మేము అప్పుడప్పుడు చెబుతూనే వస్తున్నాం. మధ్యలో కరోనా రావడం వల్ల కొంత స్లో అయిన మాట వాస్తవం. లేకపోతే కరోనా రాకపోతే నేను, మైసూరారెడ్డి మేమందరం కలిసి చాలా ఉద్యమం చాలా ముందుకు తీసుకెళ్ళాము. ఈ 6 జిల్లాలు తిరిగాను నేను. 6 జిల్లాల్లో కూడా ఒక డెంట్ క్రియేట్ చేశాం. ఏ రోజైనా కూడా మీరు చూస్తారు ఈ ఎన్నికల్లో ఈ ప్రభావం ఈ సంవత్సరం నుంచి దాదాపు ఎన్నికల మూమెంట్లోకి పోయింది. ఎప్పుడు కూడా ఆ ప్రజల మూడ్ను బట్టి మేము ఇప్పుడు కూడా మేము పోయి గ్రేటర్ రాయలసీమ గురించి మాట్లాడితే అది హాస్యాస్పదమైంది. ఎందుకంటే ఇట్స్ నాట్ వన్ డే ప్రోగ్రామ్. ఒక రోజులో, 2 రోజుల్లో, వారం రోజుల్లో చేస్తే ఎట్లుంది కాదు. కాబట్టి ఇది నిరంతరం పోరాడుతూ ప్రజలందరినీ సమాయత్తం చేసుకోవాలి. దాని కొరకు మీరు గమనిస్తారు. రేపొద్దున ఈ ఎన్నికలు అయిన తర్వాత ఎంత మటుకు మీరు దీన్ని ఉధృతం చూడగలుగుతారంటే మీకు చూపిస్తాం. ఓకే సార్, ఇప్పుడు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ వాది, మీరు తర్వాత టీడీపీ, బీజేపీకి వచ్చారు కదా. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారా, ఏదైనా పార్టీలో ఉన్నారా మీరు? నేను ఇప్పుడు ఏ పార్టీలో అంటే బీజేపీలో నేను 2019లో జాయిన్ అయినాను. కానీ వాళ్ళు నేను ఢిల్లీలో చేరాను. ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ వాజ్ ద ప్రెసిడెంట్. కన్నా లక్ష్మీనారాయణ ఇంట్రెస్ట్గా వచ్చారు. రాండి గ్రేటర్ రాయలసీమ ఇష్యూలో కూడా మాకు సపోర్ట్ ఉంటుంది మనం అని అన్నారు. ఆ మేరకు ఆయన నన్ను ఆ రోజు ఆహ్వానించడం, నేను నడ్డా గారి దగ్గర వెళ్ళి జాయిన్ కావడం, ఆయనకు కూడా చెప్పడం జరిగింది. గ్రేటర్ రాయలసీమ మా ఇష్యూ ఉంది, దీని మీద మేము ఈ ప్రాంతంకు సంబంధించి మేము ఉద్యమం చేస్తామని చెప్పినాను. దాని మేరకు వచ్చిన వెంటనే నేను 2019 ఆగస్టులో చేరాను. సమ్వేర్ ఇన్ సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్లో మేము ప్రొద్దుటూరులో పెద్ద మీటింగ్ జరిగింది. 6 జిల్లాలకు సంబంధించిన మీటింగ్ కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన మేము చేశాం. చాలా చాలా బాగా జరిగింది. అది కంటిన్యూ అయ్యిండేది ఆయన ఉండింటే. ఆయన ఎప్పుడైతే ఆయన తొలగించారో ఇక మాది స్తబ్దత వచ్చేసింది. ఇక వచ్చినటువంటి అధ్యక్షులు వారు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని గమనించలేదు. నేను ఉన్నట్టు కూడా వాళ్ళు గమనించలేదు. ఈ రోజు వరకు కూడా ఆయన వస్తూ పోతుంటారు. కానీ ఆమె ఇప్పుడు వచ్చిన ఆమె కూడా వాళ్ళు వస్తూ పోతుంటారు కానీ వాళ్ళు గమనించట్లే. కాబట్టి మేము సైలెంట్ ఉండిపోయాం. ఎందుకంటే బీజేపీలో ఉన్నామనే కానీ సైలెంట్ ఉండిపోయాం. అందుకోసం నేనేం చేశాను, నా ఒక ఉద్యమం మాత్రం మానుకోలే. అందుకోసం గ్రేటర్ రాయలసీమ మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్తూ వస్తాం. తర్వాత రాజకీయంగా ఇప్పుడు వచ్చింది కాబట్టి రాజకీయ విషయంగా నేను ఒకటే చెప్పాను. నంద్యాలలో నేను 1 year నుంచి ఆఫీస్ ఓపెన్ చేశాను. ఆళ్ళగడ్డ నా ఆఫీస్ ఎట్లా ఉంది పాతది, 2 చోట్ల యాక్టివ్గా మా పనులు జరుగుతున్నాయి. ఇక వచ్చే రోజుల్లో ఎన్నికలలో పోటీ చేసి ఏదో ఒక పార్టీ, ఏ పార్టీ అవకాశం ఇస్తే కూడా పోటీ చేస్తాం. లేకపోతే ఇండిపెండెంట్గా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, నేను రేపొద్దున ఇండిపెండెంట్ కూడా నిలబడేదని చెప్పాను కూడా ఆల్రెడీ. ఎందుకంటే అయితే ఇండిపెండెంట్ వచ్చేసరికి నేను ఒక అసెంబ్లీకి వెళ్తాను. ఎందుకంటే అది ఆళ్ళగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు. 2 తమ్ముడి కుమారుడు ఉన్నాడు కదా ఇక్కడ ఒకరితో నిమిత్తంలే. నేను ఇండిపెండెంట్గా నేను రాదలుచుకున్నా నేను వస్తున్నాను. ఓకే, ఇంకా దాంట్లో ఎవరున్నారు ఎవరు లేదు. రాజకీయం ఇందాకే చెప్పా, కొడుకుని తీసుకొస్తారా, అల్లుడిని తీసుకొస్తారా, మనవడిని తీసుకొస్తారా కాదు. ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తాం. నేను నా రాజకీయం నేను చేస్తున్నాను. ఎందుకంటే నా రాజకీయం కేవలం కుటుంబ రాజకీయమే కదా. మీ తమ్ముడు ఇది కుటుంబాలకు సంబంధించి కుటుంబాలు. ఆ రోజు నేను అవకాశం ఇచ్చాను, నేను ఆశీర్వదించాను, గెలుపుకు కారణమైనాను. ఈరోజు కూడా నేను రావాలనుకుంటున్నాను. కరెక్ట్. మీరు ఒకవైపు మీ కుమారుడు గంగుల ఫణీంద్రారెడ్డి అక్కడ తిరుగుతున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, తిరుగుతున్నారు. ఒకవైపు మీ తమ్ముడు ఎమ్మెల్సీగా ఉండి మొన్న అయిపోయింది, పదవి కాలం అయిపోయింది. మీ తమ్ముడి కుమారుడు గంగుల నాని అంటే అలియాస్ బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు నేను పోటీ చేస్తాను అక్కడ నుంచి ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా ఆళ్ళగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు. ఆళ్ళగడ్డ అంటే ఆ తమ్ముడి కుమారుడు అంటే మీ కుటుంబమే. అది ఆ కుటుంబం నుంచి ఒకరు ఉండగా మీరు పోటీ చేస్తారంటే అర్థం ఉందంటారా? మీరు ఒక దిట్టు రాజకీయం అంటారు, మళ్ళీ కుటుంబాలు అంటారు. ఎట్లయితుంది? రాజకీయమే. ఇంట్లో కుటుంబం, సంసారం చేసిన కుటుంబం. నష్టపోయేది ఎవరాడా? కుటుంబం. ఈడ నష్టము లాభం అనేది ఉండదు. నేను రాజకీయంగా నేను రాదలుచుకున్నాను, ప్రజాసేవ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు అన్నారు ఇందాక, నేను ఇంకా యాక్టివ్గానే ఉన్నాను. వయస్సు నాకు 72 ఇప్పుడు. అయినప్పటికీ కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను. కాబట్టి ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ ప్రాంతానికి సంబంధించి మేజర్ ఇష్యూస్ మిగిలిపోయినాయి. నేను ఆ రోజు పివి నరసింహారావు గారికి నా
పదవి ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు నేను ఇచ్చాను. ఆ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఈ నీళ్ల సమస్యలన్నీ తీరాలన్నాం, కెనాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోగలిగాం. తర్వాత నేషనల్ హైవేస్ తీసుకొచ్చాం, రైల్వే బ్రాడ్గేజ్ లైన్ తీసుకొచ్చాం, ఇవన్నీ తీసుకొచ్చాం. ఇవన్నీ చేశా. ఇవన్నీ కారణం ఏమంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అయింది. కానీ అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఖనిజాలు ఉన్నాయి, అపారమైన ఖనిజ సంపద రాయలసీమలు ఉంది. వీటన్ని వినియోగించి రేపొద్దున ఇండస్ట్రియలైజేషన్ జరగాల. అది నత్తనాడక నడుస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ జరగాలి అంటే నేను పార్లమెంట్లో ఉంటే ఇండస్ట్రీస్ పరిగెత్తి వచ్చేటువంటి అవకాశం నేను తీసుకురాగలుగుతా. ఎందుకంటే ఐ నో. ఇంతకాలం సాధించలేదు, అప్పుడు సాధిస్తారా? అప్పుడు సాధించాను కదా, చాలా వరకు సాధించాను. సరే, మీరు సాధించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అంతా అప్పుడైంది అండి. ఓకే సార్. ఒక్కటి 1991లో ఫస్ట్ నంద్యాల పార్లమెంటు బొజ్జ వెంకటరెడ్డి గారు అనుకున్నారు, కన్ఫర్మ్ అయింది. కానీ చివరి నిమిషంలో మీరు ఆ టికెట్ మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు. అది ఎలా తెచ్చుకున్నారు? నేను చేసుకోలే, హైకమాండ్ చేసి. ఓకే, హైకమాండ్ చేసి మీరు వచ్చారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లమల పులి, ఒకవైపు ఎర్రమల పులిగా పిలువబడుతున్న చెల్లా రామకృష్ణారెడ్డి గారు, మరోవైపు టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఆ రోజు రెండు పులుల మధ్య జరిగిన ఫైట్లో నల్లమల పులి గెలిచింది, మంచి మెజార్టీతో కూడా ఆ రోజు బయటపడ్డారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారి కోసము మీరు త్యాగం చేశారు. ఆ తర్వాత మీకు గిఫ్ట్గా రాజ్యసభకు కూడా మిమ్మల్ని పంపించడం జరిగింది. ఓకే, పివి నరసింహారావు అంటే మీ ప్రాంత అభివృద్ధి కోసమే మీరు త్యాగం చేసి పివి నరసింహారావు గారికి ఇచ్చారు. పివి నరసింహారావు గారు అంత అభివృద్ధి చేసి ఉంటే మీరు నాకు తెలిసి 96 కావచ్చు, 98 కావచ్చు, 99 కావచ్చు, భూమా నాగిరెడ్డి గారి చేతులు వరుసగా ఓడిపోయారు మీరు. అంటే అంత అభివృద్ధి మీరు చేసి అన్ని ఇండస్ట్రీస్ తెచ్చి ఉంటే ఎలా ఓడిపోయారు 3 సార్లు మీరు వరుసగా? మనం చేసే పనిని బట్టే మనకు ఓట్లు వస్తే నాకు ఎప్పటికీ ఓటమి ఉండకూడదు. ఓకే, కానీ అనేక కారణాలు వస్తాయి, రాజకీయ కారణాలు అనేకం ఉంటాయి. దాంట్లో అంతర్గతంగా కూడా నేను ఎదుగుతున్నానని కూడా కొంత కారణం వల్ల అంతర్గతంగా కూడా నాకు నష్టం జరిగింది. నేను అందుకోసమే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాను 99లో. ఓకే, నాకు నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి నేను సోనియా గాంధీకి లెటర్ రాసి నాకు ఇంజస్టిస్ జరిగింది, నాకు శాబిటేజ్ జరిగింది, మీరు దీని మీద న్యాయం చేయండి, లేకపోతే నేను వెళ్ళాల్సి వస్తుందని బయటకు వచ్చాను నేను. ఓకే, మీకు అన్యాయం జరిగిందంటే 91లో మీరు గెలవడమే మీ పార్లమెంట్ పరిధిలో గిద్దలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో భారీగా రిగ్గింగ్ చేయడంతోనే ఆ రోజు మీరు గెలిచారంటారు. ఇప్పుడు మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడవచ్చు అనేది మీకు ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీరు సాత్కారం చేసుకోవడానికి మీరు మాట్లాడవచ్చు. కానీ ఎక్కడ మాట్లాడుతున్నామని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అది కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. వయసు కన్నా మర్యాద ఇవ్వాలా, పద్ధతి కన్నా మర్యాద ఇలా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక నాగరాజు అంటేనే అడగోలుగా ప్రశ్నలు వేస్తాడని. ఈ అడగోలు ప్రశ్నలు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ మీద పోతున్నాం. అవును సార్, మంచి విషయం మీరు ప్రజలకు అందించాలనుకుంటున్నారు, అందించండి. కానీ ఎవరు రిగ్గింగ్ చేసుకున్నానండి, నేను రిగ్గింగ్ చేసుకునేటటువంటి నేను ఎందుకు ఓడిపోతాను? మరి కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది సార్. టీడీపీకి వెళ్ళారు, టీడీపీలో ఏం అన్యాయం జరిగిందని బయటకు వచ్చారు. మళ్ళీ టీడీపీలో ఎప్పుడు వెళ్ళాను? మీరు వరుసక్రమం మాట్లాడండి సార్. మీరు ఏదన్నా అందుకే చెప్పింది వరుసక్రమం. మీరు విషయం తెలుసుకోనన్నా తెలుసుకోండి. చెప్పండి సార్, మీరు విషయం చెప్పండి. 99లో నేను రాజీనామా చేశాను పార్టీలో. అంటే అది అంతర్గతంగా నాకు అన్యాయం జరిగింది, మీరు ఇంజస్టిస్ జరిగింది, మీరు న్యాయం చేయండి అన్నాం. సరే, కారణాలు ఎవరన్నా కానీ ఇదండి. తర్వాత నేను 2000 సంవత్సరంలో నేను ఖాళీగా ఉన్నాను. ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు నా దగ్గర వచ్చారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు, ఎందుకంటే బీజేపీకి నేను అతి దగ్గరగా కాలేజ్ డేస్లో కూడా నా కలిసి మెలిసి ఉన్నటువంటి విద్యాసాగర్ వీళ్ళందరూ వచ్చేసి నువ్వు బీజేపీకి రా అని చెప్పంటే నేను బీజేపీకి ఎట్లా వచ్చేది, నేను మా ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బీజేపీ ఉన్నది లేదు, ఏం లేదు. అయినా నేను ఇప్పుడు సడన్గా వచ్చి ఏంటంటే, లేదు నువ్వు ఇరిగేషన్ మీద నీకు పట్టు ఉంది కాబట్టి, ఇరిగేషన్ మీద నీ ఇంట్రెస్ట్ ఉంది, రాయలసీమ మేలు చేయాలన్నట్టు పోరాటం చేస్తున్నటువంటి వాడి అప్పటికే నేను చేస్తున్నావు కాబట్టి దానికి న్యాయం చేసుకోవాలి అంటే మీరు మా దగ్గర రండి, మేము అవకాశం ఇస్తామన్నారు. నన్ను బీజేపీలో ఆ రోజు చేర్చుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో చేరిన తర్వాత నన్ను రాష్ట్రానికి జలసాధన సమితికి కన్వీనర్గా నన్ను అపాయింట్ చేశారు. అది పెట్టుకొని నేను మొత్తం రాష్ట్రం ఆ రోజు తిరిగాను, అన్ని ప్రాంతాలు తిరిగాను. అన్నిటి విషయాలుగా
గోదావరి కృష్ణా మీద రీసెర్చ్ చేసేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు 45,000 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి అని చెప్పి ఆ రోజు మేము ఇచ్చాం. ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి ఇవన్నీ కూడా ఇచ్చాం. ఈరోజు ఈరోజు రాయలసీమ తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ రోజు ఇచ్చినటువంటిది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లతో అనౌన్స్ చేసినవి కూడా మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే అది గవర్నమెంట్లో ఉండిపోయింది. అది ఒక బ్లూ బుక్ మాదిరి తయారు చేసి ఇచ్చాం. అదే బేస్ చేసుకుని ఈరోజు కూడా మేము పోరాడుతున్నది. ఇంకా కొత్తవలు ఉన్నాయి, వాటి చేసుకుంటూ పోయారు. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చేస్తారు, ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొకరు చేస్తారు. ఎందుకంటే ఇవి ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలంటే రాయలసీమకు సంబంధించి మిగిలిపోయి ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని నేను ఈరోజు పోరాడుతున్నా. దీంట్లో భాగంగానే నేను 2009లో ఉన్నాను. 2000లో నేను బీజేపీలో చేరిన తర్వాత కూడా తర్వాత వాళ్ళ కాలగమనంలో ఏమిందంటే టీడీపీ బీజేపీ వాళ్ళు కొద్దిగా మధ్యలో విభేదాలు రావడం, మధ్యలో వాళ్ళు నన్ను కూడా బీజేపీ కొద్దిగా నీవు ఒత్తిడి పెరిగింది అని అన్ని భావనలో ఉన్నాడు చంద్రబాబు, కాబట్టి నువ్వు సైలెంట్గా అన్నారు. నన్ను సైలెంట్గా అమ్మనేది ఆ పార్టీ అన్నది, నేను సైలెంట్ అయిపోయాను. 2004లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేసి రాజశేఖర్ రెడ్డి నువ్వు రావాలి, నువ్వు ఉంటే మనం రేపొద్దున నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తే నువ్వు మంత్రివర్గంలో ఉందువు, మనం అనుకున్నవన్నీ చేయొచ్చు అన్నీ. మాకు ఒకటే ఈ రాయలసీమకు సంబంధించినవి చేయాలనే ఆ రోజు చెప్పడం జరిగింది. నేను రావడం జరిగింది, ఎలక్ట్ కావడం జరిగింది. సరే కారణాంతరం వల్ల నాకు మినిస్ట్రీ రాకపోవచ్చు, కానీ 2004 నుంచి 2009 వరకే మీరు చూస్తే తెలుగుగంగ పూర్తి చేయడము, దాన్ని లైనింగ్ చేయడము, కాలువలు తీయడం అన్నీ కూడా అప్పుడే చేయించాం. ఎందుకంటే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా చేస్తూ వచ్చాం. అప్పుడున్న చెరువులన్నిటి కూడా ఆ రోజు మొత్తం అన్ని రిపేర్ చేసి అన్ని చెరువులకు కూడా తెలుగుగంగను లింక్ చేశాను. ఇది ఒక మోడల్గా చేశాం. దాని తర్వాత ఇప్పుడు అన్ని చెరువులకు ఇవ్వాలని ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఆ రోజులో నేను తీసుకొచ్చాను. సరే 2009లో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, నేను ఓడిపోవడము, 2 వదలుగా ఇది అయిపోయింది. 2014 నుంచి రాష్ట్రం విడిపోయింది. అప్పుడు కూడా నేను విడిపోతే మాత్రం చెడిపోయేది రాయలసీమ మాత్రమే, కాబట్టి విడిపోతే 3గా చేయండి. నేను ఆ రోజు మేధామదన్లో 2007లోనే రాజశేఖర రెడ్డి గారి సాక్షిగానే నేను మీటింగ్లోనే చెప్పాను. హైకమాండ్ కూడా వచ్చింది ఆ రోజు, దిగ్విజయ్ సింగ్ వాళ్ళందరూ వచ్చిన్నారు. 2 రోజులు మేధామదనం జరిగింది. ఆ మేధామదనంలో కూడా ఖచ్చితంగా చెప్పాను, ఎందుకంటే విడిపోతే మాత్రం రాయలసీమ చెడిపోతుంది, కాబట్టి మమ్మల్ని కూడా సపరేట్ చేయండి, మాకు నీళ్లు ఎన్ని అనేది మాకు నిర్దిష్టంగా తేల్చండి, మా ఉన్న అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే విడిపోక ముందలే మా క్యాపిటల్ సమస్య వస్తుంది, ఎందుకంటే రాయలసీమకు రాదు. రేపు పొద్దున విడిపోతే రాయలసీమకు రాదు, కాబట్టి ఈ సమస్యలు మాకెందుకు, మేము విడిపోయినాం అనుకోండి మేము ఎక్కడో ఒక చోట పెట్టుకుంటాం, ఈ 6 జిల్లాలలో మేము ఎక్కడో ఒక చోట మేము క్యాపిటల్ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. అదే మేరకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేను అన్నట్టు అవి జరగలేదు. 2014లో విడిపోయిన తర్వాత నుంచి కూడా మళ్ళీ అదే సమస్య నేనేమే పోరాడుతున్నాం. నేను పోరాడుతున్నా, నాతో పాటు మైసూరారెడ్డి లాంటి అందరం పోరాడుతున్నాం. 2017 నంద్యాల ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు నన్ను, ప్రతాప్ నాకు హెల్ప్ చెయ్యి ఈ ఎన్నికల్లో అని వైసీపీ కూడా అడిగిందా మిమ్మల్ని? వైసీపీ అడిగింది. వైసీపీ అడిగినప్పుడు వైసీపీకి సపోర్ట్ ఎందుకు? వైసీపీ అడిగింది, వైసీపీ నన్ను పోటీ చేయమని కూడా చెప్పింది, బరిలో దిగమని చెప్పింది. కానీ అనుకోకుండా వాళ్ళు, నాకు తెలియకుండానే వాళ్ళు క్యాండిడేట్ను వేరే మార్చారు, నాకు చెప్పలేదు. అది కొద్దిగా నేను హట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు నాకు ఇస్తామన్నది సడన్గా ఎందుకు మార్చారో తెలియదు నాకు. మీరు మీ నిర్ణయం చెప్పడానికి ఆలస్యం చేశారనేది కదా? లేదు, నేను చెప్పిన్నాను. నిర్ణయం వచ్చి ఆయన జగన్ గారు ఫారిన్ వెళ్ళారు. ఫారిన్ వెళ్తే ఆ నైట్ మాట్లాడారు నాతో. మాట్లాడేసి నేను వస్తూనే మీది అనౌన్స్ చేస్తానని చెప్పాడు. మంచిదని చెప్పా. ఈ లోపల నేను ఫీల్డ్ స్టడీ చేసుకున్నాను. నేను నంద్యాలకు వెళ్ళా. నంద్యాలలో నాకు వెల్కమ్ దొరికింది, బాగానే వచ్చింది, మంచి ఊపు వచ్చింది. ఈ లోపల ఆయన ఫారిన్ నుంచి రాక మొదలే అక్కడి నుంచే క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు చేశారు. ఆ విధంగా
నాకు తెలీదు. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఈజ్ ప్రిరాగేటివ్, లీడర్ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఒక మాట నన్ను అడిగి ఉన్నారు కాబట్టి, నన్ను ఆల్రెడీ సంసిద్ధం చేసి ఉన్నారు కాబట్టి ఒక మాట అడగలేదన్న కొద్దిగా ఒక మిగిలిపోయింది అది. దాంతో నేను సైలెంట్ ఉంటున్నాను. ఈ లోపల చంద్రబాబు నన్ను హెల్ప్ అడిగాడు, నాకు ఈ ఎన్నికల్లో హెల్ప్ చేయని. సరే, నాకు కూడా ఒక ఈగో ఫ్యాక్టర్ ఉంటుంది కదా, వీళ్ళు అడిగి నన్ను వద్దన్నారు కాబట్టి నేను ఈ అవకాశం తీసుకుందామని నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. హెల్ప్ చేయడంతో నేను పార్టీలోకి సహజంగానే ఆ పార్టీ కండువ కప్పుకొని మనం హెల్ప్ చేశాం. సరే, నాకు 2019 ఆయన పార్లమెంట్ ఇస్తానని చెప్పి ఉన్నారు చంద్రబాబు గారు. కారణాలు ఆయనకు తెలుసు. 2019లో నాకు టికెట్ ఇవ్వాల. ఇక మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఆ విధంగా నేను కోల్పోతూ వచ్చాను అవకాశాన్ని. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవి అవి కాదు, ఎవరు వస్తారో రాని, లేకపోతే నేను ఇండిపెండెంట్గా ఉంటానండి. ఇందాక మీతో చెప్పాను. ఇక ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు, సిట్టింగ్ ఎవరున్నారు, ఇవి చూడం. ఎందుకంటే ఒకటి నేను ఇండిపెండెంట్గా వస్తున్నాను అనేది ఏ సందర్భంగా నాకు ఏ పార్టీ కూడా పార్లమెంటుకు అవకాశం ఇవ్వకపోతే, ఏ పార్టీ కూడా నాకు పార్లమెంట్కి అవకాశం ఇవ్వలేదండి. పార్లమెంట్ విసినిటీ అన్నప్పుడు ఒక పార్టీ అవసరం. లోకల్గా ఒక్క అసెంబ్లీకి అన్నప్పుడు నాకు ఇండిపెండెంట్గా నేను పోరాడగలుగుతాననేది నాకు ఉన్నది. మీ వర్షన్ కరెక్టే సార్. 96, 98, 99 3 సార్లు మీరు భూమా నాగిరెడ్డి గారి చేతితో ఓడిపోయారు ఎంపీగా. తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2004లో చివరి నిమిషంలో ఆళ్లగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి 3 సార్లు ఓడిపోయారు. అక్కడ ఎమ్మెల్యేగా చివరి నిమిషంలో వెళ్ళినా కూడా గెలిచారు 2004లో. మీరు 2004లో గెలిచి అక్కడ గెలుపోవటం నేను చెప్పాను కదా ఇందాక కూడా, అది ప్రజలు ఎందుకు అక్కడ ఓడిన మీరు ఇక్కడ వచ్చి అదే భూమా నాగిరెడ్డి గారి మీద గెలిచారు. ఇక్కడ గెలిచాను కదా, అది కాదు. అప్పుడు గెలవచ్చు, ఇంకోసారి పోవచ్చు. ఇప్పుడు గెలుపోవటం అన్నది ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి అక్కడ ఉన్నది 2 వర్గాలే కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను, మీరు చెప్పిన పేర్లు లేరు. ఇంకొకరు రావచ్చు. కానీ ఏ బి అన్నప్పుడు ఏనో బీనో గెలుస్తుంది. 100% నేను లేదని లేదు. 2004లో గెలిచిన మీరు 2009లో భూమా శోభా నాగిరెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా నిలబడినప్పుడు అక్కడ మళ్ళీ ఓడిపోయారు మీరు. 2009 తర్వాత మీరు ఇంకా బరిలో లేరు. 2017లో బరిలో ఉంటారనుకుంటే లేరు. అక్కడి నుంచి ఇక దూరం అయిపోయిన మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో 2009లో కాంగ్రెస్ పార్టీకి మంచి గాలి ఉంది, రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు, ఆయన రెండోసారి సీఎం అయినాక చనిపోయారు. అప్పటి నుంచి ఇంత గ్యాప్ తర్వాత మీరు ఏదైనా ఒక పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే లేదంటున్నారు. ఒకవేళ ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇంత గ్యాప్ వచ్చింది రాజకీయాల్లో, మీకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి ఓడిపోతే మీ గౌరవం ఏమవుతుంది? ఈడ గౌరవానికి లోపం ఏముందండి? ఎందుకంటే ఒక రైతు వ్యవసాయం చేస్తుంటాం, పండకపోయినా మళ్ళా కాడి కడతాడు, మళ్ళా ఇత్తనం వేస్తాడు. అది నిరంతర పోరాటం. మాకు తెలిసింది రాజకీయం, వ్యాపారం కాదు ఇది. ఈ రాజకీయంలో కూడా మేము నిరంతరం అవకాశం తీసుకుంటూనే ఉంటాం. ప్రజలు అవకాశం ఇస్తే సేవ చేయడంలో మెరుగైన సేవ చేయగలుగుతాం. మీలాంటి సీనియర్ నాయకుడు ఇంత సీనియర్గా ఉండి మీరు టికెట్ రాలేదనో ఇంకొక అంశంలోనో తరచూ పార్టీలు మారడం ఎంతవరకు కరెక్ట్? ఒకే పార్టీలో ఉంటూ మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు పార్టీలు మారడం అన్నది ఈరోజు సబ్జెక్టే కాదు. ఎందుకంటే మారని వాడే లేడు ఈ రోజున్న పరిస్థితి. మేమైనా ఎవరమైనా ఎవరితో మాట్లాడుతున్నాము, ఎక్కడ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అదే ప్రతాప్ రెడ్డిగా చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే, నాలో పటిమ ఉంది కాబట్టి, పట్టుదల ఉంది కాబట్టి, జనం మీద పట్టు ఉంది కాబట్టి, ఆ నమ్మకం, జనం మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇంకో పార్టీ అయినా నేను ప్రజల సేవ కొరకు నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి ఈడ పార్టీ అన్నది నిమిత్తం లేకుండా పోయిందంటే, మేము అనుకున్న పార్టీ పోయింది కదా. కాంగ్రెస్ పార్టీ డిసిమినేట్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. తప్పనిసరిగా ఇంకో పార్టీ ఆసరా తీసుకోవాల్సి వచ్చింది. ఆయా పార్టీల ప్రతినిధులు, అధినాయకులు ఎవరండి? ఆయా పార్టీల అధినాయకులు కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా. చంద్రబాబు కాంగ్రెస్ వాడు కాదా? జగన్ కాంగ్రెస్ వాడు కాదా? ఎవరిని అడుగుతున్నాము? సార్, మీరు అడిగేది కరెక్టే సార్. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే టీడీపీలోకి వచ్చాడు, ఇంకా ఆయన స్థిరపడిపోయాడు ముఖ్యమంత్రి. తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ పెట్టుకున్నారు.
అంటే ఒక రాజశేఖర రెడ్డి గారితో సమకాలి గంగుల తిమ్మారెడ్డి గారు అంటే మీ నాన్నగారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, పివి నరసింహారావు గారు వీళ్ళందరితో సమకాలీకులు. రాళ్ళగడ్డలో కూడా ఒక జెంటిల్మెన్ రాజకీయాలు నడిచేటివి, ఒక జెంటిల్మెన్గా ఉండేది మీరు. అలాంటి మీరు తరచూ ఇలా పార్టీలు మారుతూ పోతే ఏంటి అసలు మీకున్న ఒక బ్రాండ్ ఏమవుతుంది? ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు ఇబ్బంది ఎందుకంటే చెప్పేది జనానికి లేని ఇబ్బంది. జనం ఇబ్బంది పడితే, జనం నన్ను చీకొడితే ఎస్ వాళ్ళు జనం అంటున్నారు. ఈరోజు అది ఎవరు గమనింపు లేదు. ఈరోజు రాజకీయంలో మీరు భారతదేశంలోనే పార్టీల మార్పు అన్నటువంటి అరే పార్టీలే ఇన్వైట్ చేస్తున్నాయి. ఇవాళ అధినాయకులే మోడీ గారు కావచ్చు, ఇటువైపు సోనియా గాంధీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు రోజువారీ ఇన్వైట్ చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి వచ్చినా ఇన్వైట్ చేస్తున్నారు. సరే ఈరోజు కాబట్టి మార్పు అన్నటువంటిది ఈరోజు అది ప్రజలు ఒక తప్పుగా చూసే రోజులు పోయినాయి. మీ యొక్క స్నేహితుడి కుమార్తె షర్మిలా గారి నాయకత్వంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారా? అరంగేట్రం చేసినంత మాత్రాన మెయిన్ స్క్రీన్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనపడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడప్పుడే రాదు. అంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతా ఉంటున్నారు. మీరు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగరా? ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు అవసరం ఏముంది దాని గురించి నేను మాట్లాడడం? ఓకే, వాళ్ళ అవసరమే. వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె వచ్చి అడిగితే అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఏమైనారు, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు నన్ను? నేను తెలియని వాళ్ళు లేరు అక్కడ, నేను పరిచయం లేని వాళ్ళు లేరు. కానీ వాళ్ళు ఏ దృష్టితో మమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళకి తెలియాలా. కాబట్టి వాళ్ళు దూరం పెట్టబట్టే మేము ఇట్టున్నాం. వాళ్ళు దూరం పెట్టకపోతే మేము ఎందుకు ఈ పరిస్థితి? కాంగ్రెస్లో ఎవరెవరు ఉన్నారు ఏమనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళందరికీ మీరు అన్నట్టు ఇవన్నీ సింహాలు పులులు కనపడతాయి, భయం వాళ్ళకి. అందుకోసమని వాళ్ళు ఇప్పుడు మా దగ్గర రారు, మమ్మల్ని అడగలేదు, మేము దూరంగా ఉన్నాం. గతంలో వాళ్ళు మిమ్మల్ని వద్దని ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో నేను ఉన్నాను. మరి బీజేపీ లోకల్ నాయకత్వం నన్ను ఎందుకు అడుగుతలేదు? మరి కాంగ్రెస్ బీజేపీలో ఉన్నారు కదా మీరు అని నన్ను అడగచ్చు కదా, అడుగుతలేదు. ఎందుకో నాకు తెలియదు. హైకమాండ్ వాళ్ళు వచ్చినప్పుడు మేము పలుకుతాం. హైకమాండ్లో మాకు తెలిసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు వచ్చినప్పుడు పలకకుండా పోయేది లేదండి. ఎందుకంటే నేను ఓపెన్గా ఉన్నాను, ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, పోటీకి సిద్ధపడుతున్నాను. మీరు సిద్ధపడుతున్నారు సార్, ఓకే, నన్ను కంప్లీట్ చేయలేదు, సిద్ధపడుతున్నారు, బాగానే ఉంది. ఆ పార్టీ పని ఆ కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నారు కాబట్టి ఇప్పుడు నేనెందుకు చెప్పాలంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే, బీజేపీ వాళ్ళు వస్తే రానిండి, ఎవరు వస్తారో. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పాను, ఈ పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీ వచ్చినా ముందు రానిండి అంటున్నా. రాకపోయినప్పుడు ప్రశ్నలు ఏమి వచ్చేదట్లేదు. ఇప్పుడు పార్టీలు రావట్లేదనే కదా. నేను అధినాయకత్వమే వద్దనుకుంది, అదే అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మిమ్మల్ని కావాలనుకుంటే అనుకోనండి, సిద్ధంగా ఉన్నారా? అనుకుంటే రానిండి. నేను ఎందుకు ఇప్పుడు నా సంసిద్ధత నేను క్లియర్గా ఓపెన్గా ఉన్నాను కదండి. ఆమె పబ్లిక్ ఫిగర్, నేను పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ఫిగర్ అనే కానీ పబ్లిక్ ప్రాపర్టీ. మమ్మల్ని మీరు ఎవరైనా కూడా వచ్చి ఆహ్వానించవచ్చు. ఆహ్వానించినప్పుడు దాన్ని బట్టి పోతాం. మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ 2024లో ఒక లైమ్లైట్ కనిపించే పరిస్థితి లేదు అంటున్నారు. అంటే గెలుపు అవకాశాలు ఉన్న పార్టీ మీకు అవకాశం ఇస్తేనే పోటీ చేస్తారు. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ వర్సెస్ బి పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏబీనే ఉన్నాయి. ఇప్పుడు సిడి ఇంకా యాక్టివ్ కాలా. సిడి వస్తాయి. ఈ మొన్న ఎన్నికలలో లేవు. వాళ్ళు 9లో 14లో వాళ్ళు నామరూపాలు లేకుండా పోయినారు. సిడి ఇప్పుడు రాబోతాయి. ఇది కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు కూడా కొంత అరంగేట్రం చేస్తాయి. ఇప్పుడు రానియండి. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక మంచి లక్ష్యంతోనే పార్టీని స్థాపించారు. అంటే ఇప్పటివరకు మీతో ఏమైనా సంప్రదింపులు చేశారా ఇలాంటి వారితో? లేదండి, లేదు. నాకు మంచి స్నేహితుడు. నాతో అయితే ఇప్పటివరకు ఆయన మాట్లాడలేదు. అంటే ఒక వేవ్లెంత్ సమానంగా ఉన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళంటే మీకు మంచి స్నేహితుడు కూడా చెప్తున్నారు కదా. ఆయన ఆహ్వానం పలికితే వెళ్ళడానికి గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన రానియండి.
నేను ఒకటి ఎవరైనా వస్తేనే మీ సమాధానం ఇప్పుడు చెప్తారు. అంతే కదా. ఇప్పుడు జనసేన కూడా ఉన్నారు, ఆయన కూడా నాకు పరిచయం కూడా లేదు. గతంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఆ తర్వాత నియోజకవర్గానికి దూరంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మీ సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆళ్లగడ్డను ఆక్యుపై చేసేశారు అంటున్నారు. అక్కడ ఈయన ఆక్రమణ అనేది ఏం లేదండి, నేనే అవకాశం ఇచ్చాను, ఓకే నేను ఇన్ఛార్జిగా పెట్టాను. ఎప్పుడు కూడా ఎన్నికలలో మేము బిజీగా ఉంటాం కాబట్టి ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్ పెడతాం. కరెక్ట్ సార్, లోకల్గా కరెక్ట్. ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చాం, ఆయన ఉన్నాడు, ఆయన పోటీ చేశాడు. ఆయన కొడుకు పోటీ చేశాడు, 14లో ఆయనే కదా, 14లో చేశాడు. అదే నేను చెప్పేది, 14లో ఆయన పోటీ చేశాడు, 19లో కూడా ఆయనే చేస్తాడు అనుకున్నాం. కానీ సడన్గా ఆయన కొడుకును పెట్టాడు. అప్పటికి నేను ఆ రోజుకు బీజేపీ, నేను టీడీపీలో ఉండిపోయినాను కదా, వాళ్ళు వైసీపీలోకి పోయారు, వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, వైసీపీ నుంచి వాళ్ళు పోటీ చేశారు, నేను టీడీపీలో ఉండిపోయాను. టీడీపీ నాకు 19లో నాకు టికెట్ ఇచ్చిండే, నేను ఫీల్డ్లో ఉండేవాడిని, అవకాశం రాలే. మీరే మీ బ్రదర్ని ఇన్ఛార్జ్గా నియమించి బాధ్యతలు ఎవరో ఒకరు ఉండాలి నియోజకవర్గం మీరే ఆడ నియమించి పోయారు. ఆ అన్న ఇచ్చిన బాధ్యతలనే నిర్వర్తించుకుంటూ ఈరోజు రాజకీయాల్లో ఆయన వైసీపీలో ఉన్నారు, ఇంకో పక్కన పెడితే వైసీపీలో కొనసాగుతున్నారు. మళ్ళా మీరే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఒక్కో కుటుంబంలో పోరు రాదంటారా? మీరిద్దరు పోరాటంలో ప్రత్యర్థికి లాభపడదంటారా? అది ఎందుకు అనుకుంటారు? ఏం జరుగుతుందో చూస్తారు కదా మీరు. ఓకే, వెండి తెర మీద చూడండి ఏం జరగబోతుంది. కానీ గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఏదైనా సాధించాలి అంటే సెంట్రల్లో ఉంటే బాగుంటుంది, రాష్ట్రంలో ఉంటే ఏమవుతుంది అనేది కదా ఇక్కడ ప్రశ్న. నేను అడుగుతున్నదే పార్లమెంట్. ఓకే, కుదరకపోతే నేను అసెంబ్లీకి వెళ్తాను అంటున్నాను కదా, ఇండిపెండెంట్. ఎందుకంటున్నాను అంటే నేను ఇందాక కూడా చెప్పాను, నాకు నవ్ ఆర్ నెవర్ కింద 2024 క్రూషియల్. 2024 దాటిందంటే అవతల మేము యాక్టివ్గా 2024లో వచ్చామనుకోండి, 29 గురించి మేము మాట్లాడొచ్చాము. కానీ 2024లో ఏమీ లేకపోతే మాత్రం 29 గురించి నేను మాట్లాడే పరిస్థితి లేదు. మీ కుమారుడు నాకు అది వేరు, అది వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ అవసరం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇండివిజువల్గా. ఎప్పుడు ఎవరిని కూడా ఎవరు ప్రమోట్ చేయరు. ఎక్కడ కూడా అవకాశం వాళ్ళు తీసుకుంటే సహకరిస్తాం. తమ్ముడిని మీరే ప్రమోట్ చేసి కదా వచ్చారు అక్కడ. అదే నేను చెప్పబోతున్నది. అది తమ్ముడైనా ఒకటే, కొడుకైనా ఒకటే. రేపొద్దున వాళ్ళుగా అవకాశం తీసుకుని వాళ్ళు వస్తామంటే ఆశీర్వచనం ఉంటుంది. అంతేగాని నువ్వు ఉండు అని ఎప్పుడు కూడా, ఇది ఆస్తి కాదు పంపిణీ చేయడానికి. ఈ రాజకీయం అనేది ప్రజలు మెచ్చాల. ప్రజల మెప్పు పొందినవాడు వస్తున్నప్పుడు అభ్యంతరం పెట్టం మేము. అది ప్రజల సేవ అన్నది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టిపికల్ ఇష్యూ. ఎందుకంటే అందరికీ అబ్బద్దది, ప్రజలందరినీ మెచ్చరు. చాలా కేర్ఫుల్గా గమనించి, ఇప్పుడు ఉంటాయి కదా మామూలుగా ఏమంటారు, బండ ఇగ్గే ఎద్దులు అంటాం. అన్ని ఎద్దులు ఇగ్గలేవు, దానికి అన్నీ ఉంటాయి. దానికి కొన్ని సూళ్ళు అవి ఇవి చూస్తారు, కొన్ని మూపురం ఇంత ఉండాలి, అవి కొన్ని ఉంటాయి లక్షణాలు. సార్, పవర్ కోసమే మీరు చట్టసభలోకి వెళ్ళాలనుకుంటున్నారా? నిజంగా రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వెళ్ళాలి? కేవలం రాయలసీమ అభివృద్ధికి వరకు నేను నా వాయిస్ మళ్ళీ, ఎందుకంటే హౌస్లో ఉంటే నేను చెబితే జరుగుతాయి. ఇప్పుడు బయట ఉండి నేను చెబుతున్నా, పోరాడుతున్నాం. కానీ కొన్ని ఇప్పుడు సపోజ్ ఇరిగేషన్ మీదనే ఉన్నాం, 512 టీఎంసీలు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రానికి, కృష్ణా నీళ్ళు. వాటిల్లో 6 జిల్లాలకు మా వాటా ఎంత అని నేను అడుగుతున్నా. దీని మీద ఉన్నవి 8 జిల్లాలే. ఏది కృష్ణా మీద ఉన్నటువంటిది, అవతల గుంటూరు కృష్ణే కదండి, కృష్ణలో కొంత భాగమే ఉంది, అవతల మళ్ళీ అటు నుంచి గోదావరి నుంచి అటు నుంచి మొత్తం మీద గుంటూరు కృష్ణా 2 ఉంటే ఈడ 6 జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం నెల్లూరు కలుపుకొని 4 జిల్లాలు, 6 జిల్లాలు ఇక్కడ ఈ నీటి మీద ఆధారపడి. 6 జిల్లాల లెక్క చెప్పండి అంటారు. మాకున్నది శ్రీశైలం ఒక్క రిజర్వాయరే. మీకు సాగర్ ఉంది, పులిచింతలు ఉంది, మళ్ళా ఇది కృష్ణ బ్యారేజ్ ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. సార్, నాకు శ్రీశైలం గురించి ఒక క్లారిటీ ఏంటి సార్? శ్రీశైలం రిజర్వాయరు రాయలసీమ గడ్డ మీద ఉంది, మన భూభాగం మీదే కట్టారు, మన రైతుల త్యాగ ఫలితమే శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణము. కానీ ఈరోజు లాభపడుతోంది ఎవరంటారు? నేను చెప్తున్నది కూడా అదే, మా పోరాటం కూడా అదే. ఎందుకంటే నాకు ఉన్నది ఒక్క రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ మాకు ఈ 6 జిల్లాలకు వదిలేయండి అంటున్నా. దీని మీద ఏమంటున్నారు, పవర్ జనరేషన్ ప్రాజెక్టు ఎప్పుడో శాంక్షన్ కొరకు మనం ఎన్నో రాస్తాం,
ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ కింద వచ్చిండొచ్చు. కానీ పవర్ జనరేషన్ ఈరోజు సెకండరీ అయింది. ఎందుకంటే పవరు అదర్వైజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నీళ్ళ ద్వారానే జనరేట్ చేయాల్సిన అవసరం లే. సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, మరి థర్మల్ పవర్ ఉంది. ఇన్ని రకాలుగా పవర్ జనరేషన్ ఉంటే నీళ్ళ ద్వారా వచ్చే జనరేషన్ నీళ్ళల్లో వచ్చినప్పుడు తీసుకోండి. పవర్ కొరకు నీళ్ళు వదలదండి అని నేను చెప్తాను. కానీ ఈడేం చేస్తారు, వచ్చిన దగ్గర నుంచి పవర్ జనరేషన్ 2 రాష్ట్రాలు మొదలు పెడతాయి. ఇటు ఆంధ్ర వాళ్ళు మొదలు పెడతారు, అటు తెలంగాణ వాళ్ళు మొదలు పెడతారు. అచ్చం వాళ్ళకు ఏమి అన్స్క్రూప్లెస్గా ఒక స్థాయి వరకు తీయాలని ఉంది. అట్లా కాదు, మొత్తం తీసేస్తున్నారు. అన్యాయం జరుగుతుంది, ప్రశ్నించేవాళ్ళు లేడు. నేను దానికి పోరాడుతున్నా. ఈ పవర్ జనరేషన్ అవసరమైతే దీన్ని కర్టైల్ చేయాలి. నేను పార్లమెంట్లో వచ్చినారనుకోండి, నేషనల్ పాలసీ కింద ప్రధానమంత్రి మీద ప్రివేల్ అవుతాను. అయ్యా భవిష్యత్తులో ఎక్కడైనా సరే మాకే కాదు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పవర్ జనరేట్ చేసేటప్పుడు కేవలం నీళ్లు వదిలినప్పుడు మాత్రం పవర్ జనరేట్ చేసుకోండి. పవర్ జనరేషన్ కొరకు నీళ్లు వదలొద్దండి. నీళ్లను అచ్చం తాగునీరు సాగునీళ్ళకే ఇవ్వండి. భవిష్యత్తులో నీటి సమస్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇంకా రాను రాను కఠినమైన రోజులు రాబోతున్నాయి అని నేను చెప్తున్నాను. ఇది వాయిస్ వినపడాలా? ఎక్కడ చెప్పాలా? హౌస్లో చెప్పాలా? అంతకు మించి అవకాశం ఇంకొక చోట లేదు, ఇంకో ప్లాంక్ లేదు మాకు. మీడియా ఉంది, మీ ద్వారా చెప్తున్నా, కానీ అది రీచ్ కావడంలో మీరే చూస్తున్నారు. అది అందించలేకపోతుంది. నాగరాజు అందించగలిగితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. మీరు ఇది సాధించి పెట్టండి. నేను రాజకీయ మాటలకు అవసరం లేదు. పెట్టడానికి నేను ఎంతటోని సార్, మీరంతటోళ్ళని కాదు, నేను ఒక నా వంతు కృషి చేయడానికి నా వంతు కృషి చేయడానికి ఇక్కడికి వచ్చి కాబట్టి ఈ టాపిక్ మీద నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. ఎందుకంటే అవసరం కూడా రాయలసీమకు, మీ వాయిస్ యొక్క అవసరం కూడా, ఒక రాయలసీమ వాదిగా, రాయలసీమ బిడ్డగా నాకు కూడా అవసరమే రాయలసీమ అభివృద్ధి అనేది. అందుకే నేను మీకు ఇంత లెంతీగా నేను మాట్లాడిస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి అని నేను చెప్తున్నాను. చూద్దాం, మీరు చట్టసభలోకి వెళ్ళి ఈ వయసులో కూడా మీరు రాయలసీమకి ఏదో సాధించి పెట్టాలనే ఒక తపనైతే మీలో పూర్తిగా ఉంది. వయసుకు సంబంధం లేకపోయినా కూడా తపనైతే ఉంది. అది నేను గమనిస్తున్నాను. పవర్ కోసం కాదు, రాయలసీమ అభివృద్ధి కోసం కూడా ఒక మాట అన్నారు. నేను దాన్ని స్వాగతిస్తున్నాను ఖచ్చితంగా. సరే, పార్టీలు అవకాశం ఇస్తాయా లేదా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఒక తపనైతే ఉంది. చూద్దాం అది ఎంతవరకు. అదొక అవకాశం తీసుకోవడమే. ఎందుకంటే ప్రజలకు అవకాశం, ఎందుకంటే ప్రజలు కూడా, నేను ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వాడిని, నాకు అవకాశం ఇచ్చినారనుకోండి. ఇదివరలో ఇండిపెండెంట్ అనేది కొత్త కాదు. మా తండ్రి గారు 2 సార్లు కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మా ఫాదరు ఆయన 67లో ఇండిపెండెంటే, 78లో ఇండిపెండెంట్. పివి నరసింహారావుకి, కాసు బ్రహ్మానంద గారికి అందరికీ సమకాలీన ఆయనకు అంత కాంగ్రెస్ సన్నిహితులు, స్నేహితులే. కానీ ఆయన ఎప్పుడు ఇండిపెండెంట్గానే పోటీ చేసేవాడు. కాబట్టి అదొక ఆనవాయితీ మాకు ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారట కదా సార్? ఎస్, నాకు మంచి స్నేహితుడు. అంటే చిన్నవాడు, అంటే మీకన్నా వయసులో చాలా చిన్నవాడు. జైపాల్ రెడ్డి గారు నాకు తెలిసి మీతో జైపాల్ రెడ్డి నేను బాగా కొలీగ్స్ అండి. మేము స్నేహితులు. మేము కాలేజ్ డేస్ నుంచి కూడా, ఆయన నాకు సీనియరు, నేను కాలేజ్ డేస్ నుంచి కూడా ఆయన కలిసి ఉండేవాళ్ళం. సార్, ఇప్పుడు మీరు నంద్యాలలో పార్టీ ఆఫీస్ పెట్టారు. ఎస్, నంద్యాలలో పార్టీ ఆఫీస్, నా ఆఫీస్. ఓకే సార్. అంటే ఒకప్పుడు అది భూమా నాగరెడ్డి గారి కార్యాలయంగా ఉంటున్న ఆయన కూడా ఉండినాడు. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఉండినాడు. ఎవరు, మన మల్కిరెడ్డి రాజగోపాల్, ఆయన ఆఫీసు ఉండింది. ఆ తర్వాత శిల్ప చక్రపాణి రెడ్డి ఆఫీస్ ఉండింది. ఓకే ఓకే. అది అందరితో భూమా నాగరెడ్డి అందరికి మారుకుంటూ వస్తాను. అతను పెట్టినాక వీళ్ళు కూడా పెట్టినారు. తర్వాత నేను ఈ మధ్య తీసుకున్నాను. అది ఓకే ఓకే. సింపుల్గా గంగుల కార్యాలయం అని అంతే. అది ఏ గంగుల, కాంగ్రెస్ గంగుల, టీడీపీ గంగుల ప్రతాప్ రెడ్డి కార్యాలయం అని. అదే సార్, గంగుల ప్రతాప్ రెడ్డి కార్యాలయం అని ఉంటుంది. సార్, ఒక్కసారి మీరు గ్రేటర్ రాయలసీమ ఉద్యమము ఇదంతా చెప్పారు, అదంతా బాగానే ఉంది. ఇలాంటి పుస్తకాన్ని కూడా మీరు తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో ప్రతిదీ కూడా ఇచ్చారు మీరు. ఈ గ్రేటర్ రాయలసీమ ఉద్యమం కోసం ఒక పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఇంత బాగుంది సార్. ప్రతి అంశము కూడా ఉద్యమం మాత్రం ఆగదు. ఆగదు. ఓకే, ఆగదు అంటున్నారు సార్.
మరి మనము గ్రేటర్ రాయలసీమ ఉద్యమం దానిలో భాగంగానే సిద్ధేశ్వరం అలుగు అనేది మీరు గతంలో కూడా సిద్ధేశ్వరం ప్రాజెక్టులో బ్రిడ్జ్ కమ్ము బ్యారేజ్ అనేది మీరు అవును. ప్రతిపాదన పెట్టింది. అవును. కానీ ఇప్పుడు కేంద్రం అడుగు ఐకానిక్ బ్రిడ్జ్ ఆడ ప్రవేశపెట్టింది. అసలు అక్కడ సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే ఎవరికి నష్టము, ఎవరికి లాభం సార్? అసలు యాక్చువల్గా ఇది ఈ ప్రపోజల్ నేను రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడే నేను ఈ ప్రపోజల్ ఇచ్చున్నాను సార్. మనకి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టమని. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ను కలుపుతూ మనకు రాయలసీమ ప్రాంతానికి దగ్గర, తిరుపతికి కూడా దగ్గర అవుతుంది. అన్నిటికీ తిరుపతికి అవుతుంది, అటు మెడ్రాస్ పోవడానికి, బెంగళూరు పోవడానికి అన్నిటికీ జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమకు మంచి కనెక్షన్ అవుతుంది, నంద్యాలలో కనెక్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పని నేను అప్పుడు ప్రపోజల్ ఇచ్చున్నాను. ఇచ్చిన తర్వాత దీని మీద సర్వే అన్నీ కంప్లీట్ అప్పుడే చేయించాను. చేయించినాక అనుకోకుండా రాజశేఖర్ పోవడము, నేను ఎన్నిక కాపుకోకపోవడం, అది మరణపడింది. దాని తర్వాత నేను కేంద్రంతో మాట్లాడి దీన్ని చేసి గడ్కరీ గారితో సంప్రదింపులు చేసిన తర్వాత ఆయన శాంక్షన్ చేశారు. ఇది ఏది రోడ్డు నంద్యాల హైదరాబాద్ను కలుపుతూ నంద్యాలకు రోడ్డు కనెక్షన్ శాంక్షన్ చేశారు. ఇక్కడ ఏమంటే నా కోరిక స్వార్థం అనుకోండి, ఇక్కడ ఈ రోడ్డు వస్తే ఆటోమేటిక్గా కృష్ణా రివర్ను క్రాస్ చేసేటప్పుడు బ్రిడ్జ్ కడతారు. ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడితే, బ్యారేజ్ కట్టడం వల్ల అటు రాయలసీమ మొత్తం ఆరు జిల్లాలకు ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ఇక్కడ తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. మన ప్రాంతమే కాదు, ఇక్కడ తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. మహబూబ్ నగర్కు ఇప్పుడు వాళ్ళు ఎత్తిపోతలు చేసుకుంటున్నారు. పాలమూరు ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ దాంట్లోనే ఉన్నాయి, అదే రిజర్వాయర్లు ఉన్నాయి. మనకు కూడా పోతిరెడ్డిపాడు ఉంది. తర్వాత అన్నీ ఈ హంద్రినీవా కావచ్చు, అన్ని పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటి కేశ్ కెనాళ్ళు, తెలుగు గంగ అన్నీ కూడా వస్తాయి. గాలేరు నగర్ అని అటువైపు వెలుగొండకు కూడా ఏమైతుందంటే, వెలుగొండ ఈ బ్యారేజ్ తర్వాత వచ్చినప్పుడు కూడా వెలుగొండకు ఎక్స్క్లూజివ్గా దానికి అవకాశం దొరుకుతుంది. సో ఏ విధంగా తీసుకున్నా కూడా మన ప్రాంతం అంతా బాగుపడుతుంది. ఇది ఎందుకంటే ఎక్కువ రోజులు నీళ్లు స్టాక్ చేసేదానికి అవకాశం పడుతుంది. ఎందుకంటే కృష్ణాలో వస్తున్నాయి, శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా ఆడ డ్యామ్ నుంచి తొందరలో వెళ్ళిపోయేసి కిందకి వెళ్ళిపోయి సాగర్కి వెళ్ళిపోయి సముద్రానికి కూడా వెళ్ళిపోతున్నాయి. అట్లా కాకుండా ఎక్కువ రోజులు ఒక 2 మాసాలు అదనంగా మనం ఇక్కడ నీళ్లు నిలుపుకోగలిగితే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మనకే కాకుండా మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఇది నుంచే ఉంది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలు కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అవుతుంది. చిన్న డ్యామే కావచ్చు. అందులో ఇది ఈరోజు ప్రపోజల్ కాదు. సిద్ధేశ్వరం అన్నటువంటిది బ్రిటిషర్స్ కట్టాలని చెప్పని శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు. 1901 సంవత్సరంలోనే దీని మీద సర్వే చేసేసి, ఆ రోజు సర్ మెక్కంజీ ఉన్నప్పుడే దీన్ని సర్వే చేసి దాన్ని కట్టాలని చెప్పని నిర్ణయం చేసి అన్ని రకాలుగా శాంక్షన్స్ ఇచ్చారు. దాని మేరకే అది అప్పుడు దాన్ని కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు. ఇది ఇక్కడ బ్యారేజ్ కట్టేసిన తర్వాత కెనాల్స్ తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు తెలుగు గంగ సోకాల్డ్ ఇప్పుడున్న తెలుగు గంగ అయితేనే ఎస్ఆర్బీసీ ఇవన్నీ కూడా ఈ కెనాల్స్ రన్ చేసేటట్టుగా అప్ టు నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ వరకు కూడా, అంటే తమిళనాడులో కూడా అక్కడి వరకు కూడా మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకోవాలనేది అప్పటి ప్రపోజల్ ఇది. సో ఇట్స్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. అందుకోసం అని చెప్పి దీని మీదనే తరస్టిస్తూ వచ్చాం మేము. రాయలసీమ మూమెంట్లో కూడా, రాయలసీమ ఉద్యమం చేసినప్పుడు కూడా దీన్ని అడుగుతూ వచ్చాం. దాని మీదనే ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాం. ఇది ఢిల్లీ వాళ్ళతో మాట్లాడితే గడ్కరీ గారు శాంక్షన్ చేశారు. ఇది వచ్చిపోయేమంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక టిక్లిష్ సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నేను రాశాను, ఇద్దరు కూడా ఒప్పుకోండి, అటువైపు రాయలసీమ ప్రాంతం అంతా బాగుపడుతుంది, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ 3-4 మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు బాగుపడతాయి. అదేవిధంగా హైదరాబాద్ సిటీకి కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఆ విధంగా ఇది బోత్ ద సైడ్స్ కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. ఢిల్లీ వాళ్ళు రెడీగా ఉన్నారు. గడ్కరీ గారు ఒకటే చెప్పారు, దీని మీద అయ్యే అదనపు ఖర్చు కూడా మేమే పెడతాం, వీళ్ళిద్దరు ఒప్పుకొని కన్సెంట్ ఇవ్వాలి లెటర్ అన్నారు. ఇద్దరికి రాశాను నేను. దురదృష్టవశాత్తు ఎటువైపు కదలిక జరగల. కరెక్ట్ సార్. అసలు నిజం చెప్పండి, దీని మీద సిద్ధేశ్వర్ అలుగు నిర్మాణానికి సంబంధించి రాయలసీమలో ఉన్న నాయకులంతా కూడా
ఏకతాటిపై ఉన్నారా? ఎందుకంటే కొంతమంది నాయకులు మాత్రం సిద్ధేశ్వరం అలుగు నిలిస్తే వాళ్ళ భూములు ముంపుకు గురవుతాయని, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతే తమ ఓటు బ్యాంకు గండి పడుతుందనే ఉద్దేశంతో పైకి సిద్ధేశ్వర అలుగు కోసం పోరాటం చేస్తున్నట్టు నటిస్తూనే లోపల మాత్రము అలుగు నిర్మాణానికి కొంత అడ్డంకి సృష్టించు వచ్చారన్న అపవాదు కూడా బయట ఉంది సార్. ఇది రాంగ్ అండి. రాంగ్ అంటే రాంగ్. ఎందుకంటే దీనివల్ల ఒక్క సెంటు భూమి అదనంగా మునిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్లో అంతర్భాగం. ఓకే, ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్, ఆల్రెడీ భూములు గ్రామాలు మునిగిపోయి శ్రీశైలం డ్యామ్ ఏర్పడింది. ఇది కేవలము చిలిపికట్ట అంటాము, మధ్యలో ఒక కట్ట వేసి ఎక్కువ రోజులు నీళ్లు నిలుపుకునే దానికి ఇక్కడ ఏమవుతుందంటే ఒక గార్జ్ ఏర్పడింది. కృష్ణా నది ఒక చిన్న గార్జ్ మాదిరి ఏర్పడి ఒక సందులో నీళ్లు ప్రవాహం పడుతుంది. అక్కడ దీన్ని బ్యారేజ్ నిర్మాణం చేయాలి. ఇప్పుడు బ్రిడ్జి వస్తున్నది అక్కడే, దానిపైన బ్యారేజ్ కింద కడితే ఈ రిజర్వాయర్లో ఎక్కువ రోజులు నీళ్లు ఉంటాయి. అదనపు సెంట్ భూమి కూడా మొనకకు రాదు. ఏ శాంక్షన్స్ అవసరం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే దీనికి మామూలుగా ఈ మన శ్రీశైలం రిజర్వాయర్ కట్టడమే అన్ని శాంక్షన్స్తో కట్టబడ్డట్టుంటుంది. మన సిడబ్ల్యూసి క్లియరెన్సెస్ అన్నీ అయిపోయినట్టుంటుంది, ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నీ అయిపోయినట్టు. కాబట్టి దీనికి అదనపు శాంక్షన్స్, అదనపు క్లియరెన్సెస్ ఏవీ అవసరం లేదు. కేవలం గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేయగలగాల. అది కూడా కేంద్ర ప్రభుత్వమే చేసేదానికి సిద్ధపడ్డది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమ అనాలి. వాళ్ళకు వచ్చే నష్టం లేదు, లాభం తప్ప. చూద్దాం సార్. మరి మీ ఆలోచన మంచిదే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఒప్పుకోవాలంటే మీరిచ్చే గలం, మీ వాయిస్ కంఠశోష కాకూడదు. చట్టసభల్లో వినిపిస్తే శంకులో పోసిన తీర్థం అవుతుంది కదా, అది ఖచ్చితంగా సహకారం కావాలని, అందుకు ప్రజలు కూడా మీకు సహకరించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఇదంతా మనం పక్కన ఒక్కసారి సార్ మనం కొంత నేపథ్యంలోకి వెళ్తే, ఆళ్ళగడ్డ అంటేనే ఒకప్పుడు నాన్నగారు ఎంతమంది వరకు ఒక జెంటిల్మెన్ రాజకీయాలు నడిచాయి సార్. ఒక పెద్ద మనుషుల ఒప్పందం లాగా జెంటిల్మెన్ రాజకీయాలు నడిచిన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆళ్ళగడ్డ అంటేనే బాంబుల గడ్డ, ఒక ఫ్యాక్షన్ ఏరియా అనే పరిస్థితికి వచ్చేసింది. ఎన్నో హత్యలు, ఎన్నో మరణాలు, ఎన్నో జరిగే రక్తపాతం. ఆ తర్వాత శాంతి కపోతాలు లేదు, శాంతి మార్గంలో నడిచారు సార్. అసలు మీకు భూమా నాగిరెడ్డి గారు కుటుంబానికి మధ్య ఉన్న ఫ్యాక్షన్ కారణంగానే బాంబుల గడ్డగా పేరుచింది సార్. అసలు ఆ ఫ్యాక్షన్ వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారంటే ఏం చెప్పాలి సార్ మనము? ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ అన్నట్టుది ప్రత్యేకంగా అనుకోకుండా వచ్చి పడ్డటువంటిదే కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటిది కాదు. అనివార్య కారణంలో వచ్చింది. కారణం ఎవరని ఇప్పుడు చెప్పడం కూడా అది అసందర్భం అవుతుంది. ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు నువ్వు కారణం అంటే నేను కారణం అని చెప్పి అనుకున్న మొదలు పెడితే మళ్ళీ. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి, ఈరోజున్న వాతావరణం తీసుకుంటే, ఈరోజు ఆళ్ళగడ్డ శాంతి కాముకగడ్డ. ఈరోజు సంపూర్ణంగా ప్రశాంతత ఉంది. ఏ ఎన్నికలు జరిగినా కూడా, ఎన్నికల రోజు ఏదన్నా ఆవేశాలు వచ్చినా ఆ మూమెంట్కైనా ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటున్నది. ఈరోజు రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఆళ్ళగడ్డ టౌన్ కానీ, ఆళ్ళగడ్డ ప్రాంతం కానీ సుభిక్షంగా ఉంది. మొత్తం ప్రాంతం అంతా కూడా నీళ్లు తీసుకురాగలిగాం. నేను ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ పోగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేవలం నేను ఒకటే ఆలోచన చేశా. ఎట్లా పోతుంది అంటే, ఇక్కడున్న ప్రాంత ప్రజలు ఖాళీగా ఉండకూడదు. ప్రజలు ఖాళీగా ఉన్నప్పుడే ఏమన్నా సమస్యలు వస్తాయి. గ్రామాలలో అందరూ కూడా బిజీగా ఉండాలంటే ఒకటే మార్గం, అంత ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకురావాలి. అందుకోసం నేను నీళ్ల కోసం పోరాడాను. అది సఫలీకృతం అయ్యాం కాబట్టి ఈరోజు తెలుగంగా సంపూర్ణంగా వచ్చింది. ఒక్క ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోనే మీకు 1,20,000 ఎకరాలు పారుతుంది ఒక్క ఆళ్ళగడ్డ నియోజకవర్గం తెలుగంగా. అదేవిధంగా కేసీ కెనాలు ఒక్క ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోనే 1,00,000 పైచీలకు ఎకరాలు పారుతుంది. అంటే దాదాపు 2,35,000 ఎకరాలు దీని కింద. మా దగ్గర ఉన్న చెరువులన్నీ రిపేర్ చేశాం. దాని ద్వారా అదనంగా 50,000 ఎకరాలు వస్తున్నది. అంటే ఇప్పుడు 2.5 లక్షల పైగా ఎకరాలు నీళ్లు పారుతున్న ఒక్క కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, దట్ ఈజ్ ఆళ్ళగడ్డ. మీకు
నోబడీ కెన్ ఛాలెంజ్ దిస్. ఛాలెంజ్గా తీసుకుని చేశాం కాబట్టి ఈరోజు ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వగలిగాం, ప్రతి ఎకరా తడపగలిగాం. రైతులందరూ కూడా బిజీగా ఉన్నారు. 2 కార్లు కాదు, కొండసాల ప్రాంతంలో అయితే 3 కార్లు పండిస్తున్నారు. నా గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఘర్షణ కాదు, గలాట కాదు, టైం లేదు వాళ్లకు. అందరూ బిజీగా ఉన్నారు. అందరూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. మేము భగవంతుని దయ వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు సుభిక్షంగా ఉంది. ఆ నరసింహస్వామి దయ వల్ల గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ళు కూడా సంపూర్ణంగా కట్టించాం. 45,000 ఇళ్ళు కట్టించానని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఒకే ఒక నియోజకవర్గంలో 45,000 ఇళ్ళు కట్టినటువంటిది ఒక అలగడ్డ మళ్ళీ కూడా నేను రికార్డు చెప్తున్నాను. అదేవిధంగా స్కూల్ లేని గ్రామం లేదు, ఎలక్ట్రిసిటీ లేని గ్రామం లేదు, డ్రింకింగ్ వాటర్ సమస్య లేని గ్రామం, సమస్య ఉన్న గ్రామం లేదు. అంటే ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా అన్నీ తీసుకొచ్చాను. ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇస్తున్నాం. ఆ విధంగా అభివృద్ధిని ఒక దృష్టిలో పెట్టుకొని చేయడంతో అక్కడ ప్రజలకి ఈరోజు ఘర్షణ పడాల్సిన సందర్భము లేదు, సమయము లేదు. ఈరోజు అందరూ సుభిక్షంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఇచ్చాను. ప్రతి గ్రామానికి రోడ్లు వెళ్ళేదానికి అన్ని అవకాశాలు ఇచ్చాము. ఇవన్నీ కూడా నేను ఒక లక్ష్యంతో చేశాను. అందుకోసమనే అక్కడ ఫ్యాక్షన్ లేకుండా పోయింది. సంతోషం సార్. అసలు ఒకప్పుడు ఫ్యాక్షన్ అంటే మీ గంగుల ప్రతాప్ రెడ్డి గారు, భూమాన ఫ్యాక్షన్ నాయకులు ఇద్దరు కూడా శాంతి మార్గంపై పయనించారు. అక్కడక్కడ ఇప్పటికీ కూడా కొంతమంది ఈ వర్గ పోరుతో ఇంకా అట్టకాగుతున్నారు చిన్నగా అక్కడక్కడ కూడా. అలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి సార్? అసలు ఈరోజు నాకు తెలిసి అటువంటి మీకు వర్గ పోరు అంటూ ఏమీ లేదు. ఏ గ్రామాలలో కూడా మీకు చిన్న సమస్యలు కూడా తగాదాలు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ లేరు. మీరు వినండి కావాలంటే. ఒక కేసు కూడా మీరు గమనించండి. 0 అని చెప్తాను నేను. 0 కావాలనే కోరుకుంటున్నాను. 0 ఎందుకంటే దీంట్లో అభినందించాల్సింది నేను చేశాను. ఒక చేతితో చప్పట్లు కొట్టలేం, అది 2 చేతుల్లో 2 చేతులు. అవతల వాళ్ళు కూడా దీనికి సహకరించారు కాబట్టి కరెక్ట్. అది ప్రశాంతత ఏర్పడింది ఈరోజు. ఇప్పుడు మూలాలు తీసుకుంటే భూమా బాలరెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా జరిగింది అనేది పోతే అది ఇంకా పెద్ద చరిత్ర లేకపోవాలి. అలాంటి మూలాలు నేనేం అడగడం లేదు. ఆ రోజు అలా జరిగింది. ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఇంకా మిగతా ప్రాంతాలు అక్కడక్కడ ఇలాంటి వర్గ పోర్లు ఉన్నాయి. మీలాంటి వారు ఇలాంటి సందేశం ఇస్తారనేది నాకు తెలిసి నన్ను ఒక రోల్ మోడల్గా తీసుకొని మొత్తము రాయలసీమ ప్రాంతంలోనే ముఖ్యంగా కర్నూలు జిల్లా మాత్రం ఎక్కడ అందరూ కూడా ఫాలో అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు అందరు కూడా అనేది తగ్గించుకుంటే బాగుంటుందని ప్రతి చోట ఇప్పుడు ప్రశాంత వాతావరణం ప్రశాంత వాతావరణం ఎక్కడ కూడా 2014 తర్వాత మనకి పత్తికొండలో నారాయణ రెడ్డి గారి హత్య జరగడము ఇవన్నీ కూడా మళ్ళా అవన్నీ మనం చూసాం కదా సార్. చాలా వరకు తగ్గించుకుంటూ వస్తుంది. ఇంకా ఉన్న వారికి కూడా మీలాంటి వారు ఇచ్చే సందేశం ఏంటి? అసలు ఫ్యాక్షన్ వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎవరు లాభం ఏమవుతుంది? నాకు తెలిసి ఇది ప్రజాక్షేమం కోరేటువంటి ఎవ్వరు కూడా ఈ యొక్క ఫ్యాక్షన్ను హర్షించకూడదు అని చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటారు, రాజకీయానికి ఇది నష్టపరుస్తుంది. మీరు లాంగ్ రన్లో ఎవరైనా కూడా ప్రశాంతత ఉంటే రాజకీయానికి ఉపయోగపడదేమో అని అనుకుంటారు. అది రాంగ్ అంటాను. మీరు ప్రశాంతత ఉంటేనే మీరు రాజకీయం కూడా చేయగలుగుతారు, ప్రశాంతంగా చేయగలుగుతారు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మీరు రాయలసీమ అభివృద్ధి కోసము పాటుపడాలనే ఒక ఆకాంక్ష, ఒక తపన వచ్చింది. ఫ్యాక్షన్లో ఉంటే ఎంతసేపు కూడా మీ ప్రాణాలు కాపాడుకోవడానికి, మీ మందిని కాపాడుకోవడానికి, వర్గాన్ని కాపాడుకోవడానికి టైం సరిపోతుంది. ఈ ఆలోచన అనేది ఉండదు కదా, ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా. ఈరోజు ఇంత మీద ప్లజెంట్గా ఎంతసేపు రాయలసీమ ఉద్యమం అంటున్నారు. మీరు ప్రశాంత మార్గంలో ఉన్నారు కాబట్టి అలాంటి మార్గంలో అందరూ నడవాలి సార్. రాయలసీమ ఉద్యమం కొరకు నేను గ్రేటర్ రాయలసీమ బుక్ కూడా రాసి ఉన్నానండి. మీరు కూడా ఇది డీటెయిల్గా వెళ్ళండి. చూశాను, పూర్తిగా చదవలేదు. మాకు గ్రేటర్ రాయలసీమ అంటే గ్రేటర్ రాయలసీమను మాకు సపరేట్ రాయలసీమ స్టేట్ హుడ్ కూడా, ఎందుకంటే స్టేట్ విడిపోయినప్పుడు విడిపోతే చెడిపోయేది రాయలసీమే కాబట్టి మా 6 జిల్లాలు కలిపి మాకు రాష్ట్రం ఇవ్వమని కూడా నేను కోరడం జరిగింది. ఆ రోజు హైకమాండ్ను కూడా ఒప్పించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ హౌస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు రాయలసీమ జిల్లాతో పాటు ప్రకాశం నెల్లూరు కలిపి మాకు సపరేట్ చేయమని నేను దీని కొరకు కూడా నేను ఇప్పుడు రావాలనుకుంటున్నాను రాజకీయంలోకి. సార్ ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే ఒకటే స్ట్రైట్గా, అదేం పెద్ద ఇదేం కాదు. గంగుల ఫ్యామిలీ అంటే గంగుల గోడవని అంటారు కదా సార్, ఆ గోడవని ఎందుకు నిర్మించారు సార్ ఆలగడ్డలో?
గంగుల గోడౌన్ అంటూ నిర్మాణం లేదని మేము ఉన్న ఇల్లుకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేది. అది ఒరిజినల్గా ఒక ఫ్యాక్టరీ అబాండన్డ్ ఫ్యాక్టరీని తీసుకున్నాం. ఆ ఫ్యాక్టరీలో ఉండినాం కాబట్టి అది దాన్ని గోడౌన్ అనే గోడౌన్లు ఉంటారా గోదాములోని అట్లా ఉండేది కాబట్టి దానికి అయితే అది కథలు వినిపించాడు. అక్కడ నుంచే అన్ని జరిగేటివి. ఏమి జరిగేవి మారణాయుధాల తయారీ కావచ్చు, బాంబుల తయారీ, నాటు తుపాకుల తయారీ అన్ని అక్కడే జరిగేటివి అనేది అప్పుడు మేము వింటున్న కథలు అనమాట. అవన్నీ కథలే కదా కథలు చూడలేదు. అందుకు కథలకి మిమ్మల్ని అడుగుతారు ఏం సార్ కథలుగానే ఉండింది. అంతేనా సార్? అంతే. ఓకే సార్, కథలుగానే ఉంటాయి సార్. ఒక క్యూరియాసిటీ ఉండింది, అడిగాను. అంతే. ఫైనల్గా సార్, ఫ్యాక్షన్లో ఎంతో మంది చనిపోవడాన్ని చూసి ఉంటారు, అన్ని చూసి ఉంటారు, గుండె రాయిపోయి ఉంటుంది మీకు. అలాంటి మీకు రాజశేఖర రెడ్డి గారు, మీ సన్నిహిత మిత్రుడు, మీ సహచరుడు రాజశేఖర రెడ్డి గారు మరణం మీకు ఎలా అనిపించింది సార్? దురదృష్టం, బాధాకరం. ఎందుకంటే మంచి స్నేహితుడు, మేము బాగా కలిసిమెలిసి తిరిగినటువంటి వాడు. ఒక చోట పండుకొని, ఒక చోట కూర్చొని, ఒక చోట లేచినటువంటి అన్ని విషయాల్లో ఒకటిగా పయనించినటువంటి వాళ్ళం. తను రాజకీయంగా ఎదగాలని చెప్పి నేను చాలా నా భుజం ఒడ్డి నేను తనకు అండగా నిలబడ్డాను. నేను మంచి స్నేహితుడు. నాకు ఆ రోజు పోవడం చాలా దురదృష్టం. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా నష్టం. కేవీపీ గారు, సాయి ప్రతాప్ గారు ఎంత మీకు టచ్లో ఉన్నారు సార్? అందరం బాగా ఉంటున్నారు. రాజశేఖర గారు బతికి ఉంటే ఎలా ఉండేది సార్? నేను చెప్పాను కదా, రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ఏర్పడి ఉండేది పక్కానా? ఖచ్చితంగా. ఓకే సార్. మరి అంత మంచి స్నేహితుడు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట మీరు ఎందుకు లేరు అంటే ఏం చెప్తారు? మేము లేమని ఎట్లా అనుకుంటారు? ఎందుకంటే అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోయినాక పోయి పలకరింపులు అన్నీ చేశాము. అబ్బాయి రాజకీయం ఆ అబ్బాయి చేసుకుంటున్నాడు. మేము ఎక్కడ దాంట్లో ఆయన అవసరం ఉన్నప్పుడు నేను పోయి కలిశాను కూడా. ఆయన పోయి పలకరించాము, మాట్లాడడం చేశాము. ఆయన అవసరం అనుకున్నప్పుడు పిలిస్తే మనం రెడీగా ఉన్నాం. ఎక్కడ మేము పిలిస్తే వెళ్ళడానికి రెడీగా. ఎవరైనా కూడా సలహా సంప్రదింపు అడిగినప్పుడు చెప్పాలే కానీ నేను ఉచిత సలహా ఇవ్వలేను కదా. ఓకే సార్, నేను చాలామంది నాయకులు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ నేపథ్యం గురించి అడుగుతుంటా సార్. కానీ మీ నేపథ్యం గురించి అడగాల్సిన పని లేదు, అంతా కూడా అందరికి తెలిసిన విషయమే. గంగుల ప్రతాపరెడ్డి గారు ఎవరు, ఏంటి, తల్లిదండ్రులు ఎవరు అందరికి తెలిసినదే, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాకు కావాల్సిన మీ విద్యాభ్యాసం గురించి సార్. అంటే మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను హై స్కూల్, ఇంగ్లీష్ అనేది చాలా అనర్గళంగా మాట్లాడుతుంటారు. నేను హై స్కూల్ స్టడీస్ 12th క్లాస్ వరకు నేను ఆళ్ళగడ్డలో చదివాను. ఎలిమెంటరీ నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా నాది విలేజ్లో, అట్లా గిదలూరులో చదువుకున్నాను నేను చిన్నప్పుడు. మీ స్వగ్రామం ఆళ్ళగడ్డే కదా సార్? మా గ్రామం ఉంది కదా, ఎర్రగుడిదిన్న గ్రామం. ఎర్రగుడిదిన్న గ్రామం. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా మా అవ్వగారి ఊరు భీమునిపట్లో ఉండినాను, వనమాలు అక్కడ. తర్వాత మా మేనమామ దగ్గర ఆయన జాబ్ చేసేవాడు కాబట్టి ఆయన అక్కడికి పోతే అక్కడికి, ఆయన గిద్దలూరులో జాబ్ చేసేవాడు, గిద్దలూరులో చదువుకున్నాను 2 ఏళ్ళు. తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా ఎర్రగుడి దిన్నెలో మామూలు కొద్ది రోజులు విద్యాభ్యాసం చేసినప్పుడు ఓనమాలు దిద్దింది మాత్రం ఎర్రగుడి దిన్నెలోనే. ఇసుకలో దిద్దాం మేము, ఇసుకలో దిద్దాం మేము ఓనమాలు. ఆ విధంగా జరిగింది. ఆళ్ళగడ్డలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆళ్ళగడ్డ. ఓకే. 12th అయినాక గ్రాడ్యుయేషన్ నేను ఫస్ట్ నేను లయోలా కాలేజ్, విజయవాడ లయోలాలో నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చేశాను. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నేను హైదరాబాద్ వచ్చేసాను. సెకండ్ ఇయర్లో న్యూ సైన్స్ కాలేజ్లో, ఇక్కడ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ, అప్పుడు అక్కడ అదొకటే ఉండింది. తర్వాత వచ్చి మధ్యలో మళ్ళా బ్రాంచెస్ కూడా వచ్చినాయి అమీర్పేటలందు. మేము ఉండగా న్యూ సైన్స్ కాలేజ్ మా సుదర్శనం గారు ప్రిన్సిపాల్గా ఉండినారు. అట్లా నేను గ్రాడ్యుయేషన్ చేశాను, ఇక్కడ బీఎస్సీ చేశాను. తర్వాత లా చేశాను. అయితే లా ఫైనల్ ఎగ్జామ్ రాయక మొదలే మా మదర్ సిక్ కావడం, చనిపోవడం, నేను డ్రాప్ కావాల్సి వచ్చింది. దాని తర్వాత వెంటనే 1 సంవత్సరంన్నర లోపలనే ఫాదర్ కూడా చనిపోవడం. ఇంకా నేను రాజకీయ ఆ ఎగ్జామ్ ఇవ్వకుండానే నేను ఎన్నికల బరిలోకి వచ్చేసాను. ఫాదర్ చనిపోవడంతో ఎమ్మెల్యేగా ఉండడం, శాసనసభ్యుడిగా ఖాళీ పడ్డం, నేను ఇమ్మీడియట్గా ఎలక్ట్ కావడం. నేను 28వ ఏట నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినాను. ఆ విధంగా నేను ఆ ఎడ్యుకేషన్ అట్లా నేను లా 3 years కంప్లీటెడ్.
ఫైనల్ ఎగ్జామ్లో కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వలే, ఇంకా 1-2 రాసే లోపల మదర్ చనిపోవడం, ఫాదర్ చనిపోవడం, అట్లా వరుసగా జరిగినాయి. ఇది నా ప్రస్థానం. అమ్మగారు సాధారణ మనమే, నాన్నగారిది తెలిసిన విషయమే. అమ్మ వైపు నుంచి మా మేనమామ గామగో గారు ఎమ్మెల్యేగా ఉండినారండి. కోయిలకుంట్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సోషలిస్ట్ మూమెంట్లో ఆయన ఉండినాడు. ఆయన ఉద్యమకారుడు, జైలుకు పోయించినటువంటి వాడు. అంత టైం ఉండింది సార్ అప్పుడు, రాజకీయ కుటుంబము అంతా, బిఎస్సి సైన్స్ చదివేంత ఊపిక ఉండిందా మీకు? చదివానండి. సార్ ఫైనల్గా ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా 2024లో రాజకీయ ముఖ చిత్రంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారి పేరు మాత్రం కనిపిస్తుందంటారు? ఖచ్చితంగా, నో డౌట్. నో డౌట్. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి స్ట్రైట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు పరిపాలించే ప్రతి వాళ్ళల్లో కూడా అండి కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని విషయాలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాంట్లో ఎడ్యుకేషన్ మీద బాగా తరస్టిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీదవాళ్ళకు కూడా అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా, గ్రామీణ స్కూల్స్ పడడానికి ప్రయత్నం చేయడం, అది నాకు చాలా అబ్బురపరిచేటువంటి విషయం. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇది మా కోరిక. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న గ్రామాలలో కూడా ఉన్న స్కూల్స్ బాగుపడాలా, మంచి అందమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలా అన్నటువంటి దానికి ఎక్కువ తరస్టిస్తున్నాడు. ఆ విధంగా దానికి నేను అభినందనీయుడు. ఆయన ఖచ్చితంగా బాగా చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ విషయంలో ఈస్ టేకెన్ లాట్ ఆఫ్ కేర్. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా రూరల్ హాస్పిటల్స్ కూడా అద్భుతంగా వాటిని బిల్డ్ చేస్తున్నాడు. ఎందుకంటే అర్లియర్ డేస్లో పిహెచ్సిస్ ఉండేవి. మా ఫాదర్ సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. పిహెచ్సిస్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని అవి ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవి. అవి ఇప్పుడు మళ్ళా రిజ్యూవనేట్ అయ్యి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పునరుజ్జీవం పోసుకునేటువంటి విధంగా హాస్పిటల్స్ బిల్డ్ చేయడంలో, హెల్త్ ఇవ్వడానికి తపన కనపడుతూ ఉంది. ఎప్పుడు కూడా అండి మనం ఎవరు మొదలుపెట్టినా నేను నా అజెండాలో కూడా ఫస్ట్ నేను ఇట్లా మాట్లాడితే ఫస్ట్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటాను నేను. అంతే సార్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు ముఖ్యమైనవి. అండ్ దెన్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఫుడ్ అండి. ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండు ఉండాలి. ఫుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్. సో వ్యవసాయం స్ట్రాంగ్ ఉండాలా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. వ్యవసాయపరమైన రాష్ట్రం కాబట్టి మన దేశమే వ్యవసాయపరమైన దేశం. దాంట్లో అందున ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయపరమైన రాష్ట్రం కాబట్టి అట్మోస్ట్ కేర్ అగ్రికల్చర్కి ఇవ్వాలా, దెన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ మూడు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు అన్ని ఇచ్చినట్టే. ఇక మిగతావి అంటారు సరే, ఆయన సోషల్ ఏమంటారు దాన్ని, ఆబ్లిగేటరీగా అందరికీ మామూలుగా ఇవి ఇస్తున్నారు, మామూలుగా స్ట్రెంగ్త్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇస్తున్నారు. అవి వెల్ఫేర్ స్కీమ్స్ అవసరమే. నా దృష్టిలో ఏమవుతుందంటే, ఒక కుటుంబానికి నువ్వు అన్నీ ఫ్రీగా ఇచ్చే బదులు వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్, ఒక స్ట్రెంగ్త్ ఇవ్వండి, సంపాదించుకునండి. ఇప్పుడు మామూలుగా ఒక సామెత ఉంది, ఇంగ్లీష్లో చెప్తారు, ఒకని చేప పట్టడానికి వానికి అలవాటు చేయండి, చేప పట్టించి ఇవ్వకండి. అంతేలేండి. అంటే ఫుడ్ వాడు సంపాదించుకునే స్తోమత ఇవ్వండి, కెపాసిటీ ఇవ్వండి, వాడి కొనుగోలు శక్తి పెంచండి. దానికి నేనేమంటానంటే వాడికున్న ప్రతి ఎకరా అరెకరాకు నీళ్ళు ఇవ్వండి. ఖచ్చితంగా వాడు మీకు దేశానికి అన్నం పెడతాడు. ఈ సూత్రమే నేను పాటించాను, నా ప్రాంతం అభివృద్ధి చేసుకోగలిగాను. రాయలసీమ అంతా కూడా అభివృద్ధి అవుతుందనేది నమ్మేటువంటి వాడిని. అందుకోసం రాయలసీమకు నీళ్లు కావాలి, ప్రతి ఎకరా తడపాలంటాను. ఎందుకంటే బంగారు పండిస్తారు. ఖచ్చితంగా సార్, మీ కళ నెరవేరాలని కోరుకుంటాను. ఇప్పుడు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా రాబోతుంది. ఇక్కడ ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, కలిసి వస్తామంటారు. బీజేపీ కూడా చెప్పిస్తారు, ఇంకొక ఆయన చెప్పిస్తకపోతే అదే కదా, మూడు కలిసి వస్తాయంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? మూడు కలిసి. చంద్రబాబులో కూడా సుగుణాలు ఉన్నాయి.
చంద్రబాబు కూడా ఆయన కూడా అభివృద్ధి కాంక్షిస్తూ మామూలుగా చేశాడు. ఎందుకంటే ఆయన ఈ వడుకల్ మన ఐటీ Okay, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బాగా ప్రాచుర్యం తీసుకురావడంలో ఆయన బాగానే చేసుకొచ్చారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగానే జరిగింది. ఇది ఇంకా బాగా జరగాల. ఆంధ్ర రాష్ట్రంలో అది లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఒకటే నేను గమనించింది ఏమంటే, ఆయన చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన అమరావతి అన్నాడు. అమరావతి ఎక్కడ పెట్టాలన్న దాంట్లో ఆయన రాంగ్ స్టెప్ వేసాడు అంటాను నేను. రాజధాని కోర్స్ రాజధాని పెట్టడంలో రాయలసీమ వాళ్ళని అడగలేదని అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. పెట్టడం అయితే పెట్టాడు, తన ఇష్టం వచ్చిన పెట్టాడు. అయితే దాన్ని ఆయన చేయవలసింది ఏంటంటే విజయవాడ టు గుంటూరు టు ఒంగోలు ఆల్ అలాంగ్ రోడ్డు ఆయన ఏమి చేయకుండా కాన్సన్ట్రేట్ ఊరికే అక్కడ చేసి ఉంటే ఈరోజు అంత లాంగ్ సిటీ ఏర్పడిపోయిండేది. అట్లా కాకుండా దాన్ని షిఫ్ట్ చేసుకొని ఈ నది ఒడ్డుకు వచ్చి మంచి పండేటువంటి భూములను తీసుకోవడము, అక్కడే ఆయన రాంగ్ స్టెప్ వేశాడు. అది అక్కడే కునారిల్లిపోయింది. ఇక అది పైకి వస్తుందా రాదా తెలియదు. ఇప్పుడు ఏదో పోరాడుతున్నారు పాపం అక్కడ ఉన్న జనం, ఎందుకంటే వాళ్ళకి ఆశ పెట్టాడు, వాళ్ళ భూములు తీసుకున్నాడు కాబట్టి సహజంగా పోరాడుతున్నారు. కానీ అది లోపభూయిష్టమైనటువంటి ప్రాంతంలో ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అట్లా కాకుండా గుంటూరు విజయవాడ నుంచి ఒంగోలు వరకున నడిపించుంటే ఆల్ అలాంగ్ రోడ్డు పెద్ద సిటీ ఏర్పడిపోయింది వాటికి. సరే సార్, ఇన్నాళ్ళు దూరంగా ఉండి ఇప్పుడు ప్రజలకు మళ్ళా రాజకీయంగా చేరువై రాయలసీమ అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నారు కదా. రాయలసీమ ప్రజలకు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటి? రాయలసీమ ప్రజలందరూ కూడా గ్రేటర్ రాయలసీమ కోసం పోరాడాలి, మనం సాధించుకోవాలి. అది సాధించుకున్న నాడే మన నీళ్లు మనకు దక్కినాడే మనము సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది. ఆర్థికంగా అన్ని కుటుంబాలు పుంజుకోగలుగుతాయి. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న ఖనిజాలన్నీ వినియోగించుకుంటూ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ రావాలి అని చెప్పి నేను దీని కొరకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను. ఆ రోజు మామూలుగా రైల్వే బ్రాడ్ గేజ్ లైన్ తీసుకురావడంలో చాలా అద్భుతమైనటువంటి చర్య మేము తీసుకొచ్చాం. నేషనల్ హైవేస్ తీసుకొచ్చాం. ఈ ఎయిర్పోర్ట్స్ ఆ రోజు మేము ఇండేట్ చేసి తీసుకొచ్చినటువంటిది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, మనకు పోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ఒక అద్భుతమైన ప్రపంచంలోనే అధినేతగా ఎదగలిగినటువంటి కెపాసిటీ గ్రేటర్ రాయలసీమకు ఉంది. మనకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం, ప్రపంచాధినేతలం అవుతామని చెప్పి నేను అందరికి కూడా విన్నవిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూద్దాం మీ విన్నపాన్ని ప్రజలు స్వీకరించి మీకు అవకాశం ఇస్తే మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం.